హలో అండి, వస్తలేవా డార్లింగ్? అయినా నా డార్లింగ్తో పోతాను, నాకు అవసరం లేదు ఇప్పుడే. నా డార్లింగ్ ఉన్నాను రోజులు. అబ్బా చూడా అక్కడ ఆడ చూడమ్మా, అది చూడు. ఓయమ్మో దిది దిది తిన్నది నా పెద్ద తినేస్తున్నాయి, పిట్టలు తింటున్నాయి, తినేలే అడిగిస్తాయి. అబ్బా నీకుద్దా భలే మాగినాయి ఉన్నట్టున్నాయి అటు కొడకాలు, అది భలే ఉన్నిందా? ఏది ఎంత లావు చూడు, చూడు ఆడున్నట్టున్నాయి, లోపల ఉన్నట్టున్నాయి. పడుకున్నాయా మేడన్నా? ఆడున్నాయమ్మా, ఉండాలి తీపులే, ఆ పక్క ఉన్నాయి. తీపిలేవా? ఉండాలి తీపులేవు, అవి మాగితే భలే ఉంటాయి. మచ్చ వచ్చింది ఎందుకో, నిమ్మకాయలు తెంపుకొచ్చుకున్నాం కూరలోకి. అబ్బా భలే చాలా చిలకలు తిన్నాయి, రామ చిలకలు ఎక్కువ ఉన్నాయి. కానీ పుణ్యం ఉంటారు. నీ మనవడు అన్నట్టు అనుకో, నీ మనవడు అట్లనే అంటాడు, ఉండి మమ్మీ ఉండి తిండి తిండి అంటున్నాడు. ధర్మాతుడు నానమ్మ బుద్ధి, నానమ్మ బుద్ధి అంట, నీ నానమ్మ బుద్ధి అంట. నా మనవడు అంటే అబ్బా చూసినా నా లక్కీ మనవడు అనుకోని నానమ్మ బుద్ధి అంట. నీ మనవడు నా నానమ్మ నా బుద్ధి. నానమ్మ అంటే నేను నానమ్మను, నువ్వు అమ్మమ్మ. నేనున్నది ఆ మనవడి గురించి కాదు, నీ మనవడు ఈ మనవడు గురించి. ఈ మనవడి గురించా? అమ్మమ్మ బుద్ధి ఇచ్చి ఉంటుంది. ఆ మనవడు ఇద్దరం కలిసి తెంపుకొని తింటాము. అబ్బా అమ్మమ్మ బుద్ధి ఇచ్చి ఉంటుంది అంతే. అటుపోయి ఎటుపోయి అమ్మమ్మనే మా పిల్లినే పెడతా చూడరు. వాళ్ళ నానమ్మ మంచిదేలే. వీళ్ళ నానమ్మ కూడా ఇంటి ముంగట కావు వస్తే చాట్ నిండా బియ్యం పోసి పెట్టాడంట. ఏమన్నా ఉంటే ఇట్లా పెట్టుడు చేసుడు. ఈ తీగనే ఉంటాయి, ఇప్పుడు అడుగుసాను తినచ్చు. ఇట్లా పోయి పోయి దాకా పెద్ద పెద్ద కింద వద్దు బా వద్దు వద్దు వద్దు. అమ్మమ్మ అన్న తట్టుకుంది కానీ అమ్మమ్మ అయితే కథమేగా. టికెట్ లేకుండా కోవేట్కి పోతుంది. అందరు నిన్న అంట రాజపాసం చంపేసింది. అది కాదు, టికెట్ లేకుండా కోవేట్కి పోతుంది. ఆజపాసం పోయి అమ్మ గుర్తుంది పాలు తొడుకోమని మన గుంపు అయితే అంటారు, బయట ఎవరు అన్నారు? ఆజ్ కోసం చంపేస్తారు అంటారు, మా వాళ్ళు అయితే అండి. గుంపనకు వీడియో మా వాళ్ళు అయితే పక్క అంటారు. ఇప్పుడు జనాలు అని గుంపు అంటే వాడుకో భాష. మా వాళ్ళని మేము గుంపు అని ఎట్లా అన్నామంటే మీరు అనుకున్న ఆ ఉద్దేశం కాదు, సింహాల గుంపు. మా వాళ్ళు సింహాల గుంపు. ఇప్పుడు మంచిగుందా? చాలా చాలా మంది ఉన్నారు అట్లా. అలాగే తెలియని విషయం ఏంటంటే నేను మా వారు తీసుకున్న ఒక ఫ్లాట్ తోని కూడా ఉండదని అనుకోరు. అట్లా అనొద్దు, ఎక్కడదక్కడే ఆ రేట్ అది అదే ఇది ఇదే తెలుసా? ఎందుకు అనుకుంటారు ఏది నువ్వు అట్లా కూడా ఇది అయ్యింది అమ్మే, మాగలే అమ్మే, మాగలే అమ్మే. ఇప్పుడు మావుతుంది, మాగలే ఇంకా అవుతుంది. అది ఇంకా నల్ల మచ్చల మొన్న ఇగో ఆ సైజ్ తెంపింది. ఆ సైజ్ తెంపితేనే అది రాలే. ముదిరింది తెంపుకున్నా. స్వామి తల్లి మహానుభావు తొలిగానా? హనుమాన్ దిగాని ఇది హనుమానా? తొలిగా అంటే నువ్వు తొలిగానేగా, నేనంటే తెంపినా కానీ మాయిందా? మాగుతుంది. తెలిసిలే అమ్మమ్మ, తెలిసిలే ముదిరినేటి తెంపుతుంది అమ్మమ్మ. తర్వాత అయింది తెలుసు కానీ అప్పుడు ఎప్పుడో తోటలో చెట్లు చూసింది. ఏంటి ఊర్లో పట్టుకోగలిగిన మాగిపోతుందిలే. ఇంకా ఇగో అది వస్తుందా? అది అది ఇగో ఇది అదే ఇగో ఇది. నీ చైతన్యం ఏమేమి పండించినావు అమ్మమ్మ అప్పట్లో మన తోటలో? సేద్యం చేసినావా అసలు? మాడి చెట్లు వేసింది మనకి ఎక్కువ. మాడి చెట్లు నీళ్ళు ఎక్కువ లేక మాడి చెట్లు వేసిన సొద్దన చేత జరిగిన
మడక నా చేత దిన్నే రాగులు మీ చేత కాదు మీ తాత చేత కాదు మడక దున్నను మడకంటే మడకంటే కాడిమా కాడి కట్టేది దున్నేది అది మావుతుంది కానా పప్పి అడ్డనైనా పెద్దది అది మాకు అందదు అది ఇది కూడా మాగేటట్టుంది నాన్న అది కూడా పైన పప్పి మంచి మాగేటివి తెంచుకుమ్మే నేను తెంచుకోలేను నాన్న ఇంకో అమ్మాయి తెంపురా తెంపక్క ఇది వెళ్ళాక మీరు అది మాగుతుంది పైదే తిప్పు రౌండ్ తిప్పి ఇది మాగుతుంది మచ్చ వచ్చింది కాబట్టి మొన్న అంత సైజ్ తెంపింది గింజ రాలేదంట ఇగో ఇట్లా రావాలి బోడగా నాన్న మాగిపోతుంది మచ్చ ఇప్పుడు హనుమాన్ ఫల్ అనేది ఇవి ఉండద్దు ప్లెయిన్ అయిపోతుంది హనుమాన్ ఫలం అనేది ప్లెయిన్ ఇగో ఇట్లా ఆ రామఫలం ఎట్లుందాడా అక్కడ రామఫలం అప్పుడు ఎట్లుండే పైన గచ్చులు గచ్చులు లేకుండా ఇట్లా ప్లెయిన్ వచ్చింది చూడు అట్లా రావాలి ఇది అవుతుంది అట్లా ఇవన్నీ విడిపోయి ఇప్పుడు అవ్వస్తున్నాయి చూడు ప్లెయిన్ అవుతున్నాయి ఇది అవుతుంది చూడు ఇట్లా అవ్వాలి ఇట్లా మొత్తం అట్లా అయిపోతే అప్పుడు పండు అవుతుంది మరి ఇవన్నీ ఖర్చువి కాదు మరి ఖర్చువే మా అమ్మ ఆ రోజు తెంపింది ఇప్పుడు కూడా తెంపింది అయితే ఇవి అయిపోయినాయి నేరేడు పళ్ళు బా నువ్వు తినలే కదా తిను అగో అమ్మమ్మ తెంపిస్తుంది రెండు రెండేనా అయితే ఒకటి నాకు అంగో ఒకటి నాకు అగో చూడు నువ్వు దగ్గరకు వచ్చి ఈ నేరేడు పుల్లా వారిని నేను తినదే తీసుకో తినిగా కానీ ఆ రోజు వింటుండే అక్క గులాబ్ జామ్ అంతా అవునా ఆ రోజు పెద్దగా ఉండేవి చిన్న మస్తు పెద్దగా ఉండే అబ్బా ఈ ఆరోగ్యానికి మంచిదేమో పిన్ని ఏం టేస్ట్ ఉంది దాంట్లో నేరేడు పళ్ళు కుచ్చులు కుచ్చులుగా వస్తాయి కదరా మనం తిననా ఇంకా రెండు ఉన్నాయి అక్కడ కాలే ఇది చిన్నది కదా అక్క చిన్న చెట్టు కదా ఇట్రానా పప్పి అబ్బా ఏముందిరా టేస్ట్ ఏం దేవుడా ఈడ ఉసిరి చెట్టుకు మొన్న కార్తీక మాసంలో పెట్టిన ఉసిరికాయ కూడా ఉంది తింటావా ఏడుందా ముసుకాయ ఇగో అమ్మమ్మ కోసం ఒకటి పెద్దగా ఉందా చిన్నగా ఉందా పెద్దదే ఇగో ఇవన్నీ పోషకాలే కదా మమ్మ అన్ని దీని మోషన్లు పెట్టగలమ్మా ఇప్పుడే ముందే కడక్నాథ్ కోడి కూర చేస్తున్నాము అయితే స్టైల్ గా డ్రెస్ వేసుకొని వచ్చినాం వస్తున్నానంటే ఫామ్ హౌస్ లల్లా మొత్తం పెంచే కోళ్ళని స్టైల్ ఉందో మస్తు స్టైల్ మంచిగానే ఇది మామూలుగా నిండుగా ఇట్లా నిండుగా డీసెంట్ గా కంఫర్ట్ ఉంటాయండి డ్రెస్సెస్ కంఫర్ట్ ఉంటాయి డీసెంట్ శారీస్ ఏంటంటే మా బదులాడు కనిపిస్తాయో ఏందో అనేది మాకు అదొక ఫీలింగ్ ఇది ఉంటది ఇంకా బయటకు అంటారా వెళ్ళేటప్పుడు నేను అప్పుడు మీటింగ్స్ బయట అంటే శారీనే వెళ్తాం చైర్లలో కూర్చుంటాం వస్తాం ఇక్కడ పనులు చేయాలి కదా కాబట్టి నిజానికి మా అమ్మమ్మ వేస్తే డ్రెస్సులు లేదంటే నైటీలు వేస్తుంది చీర కట్టదు ఎందుకంటే చీర జర కంఫర్ట్ ఫీలింగ్ ఉంటది కానీ మొన్న ఇంకా మన చెప్పి కట్టుకుంది నానా అవి తెంపకమమ్మ అవి చిన్నగా ఉన్నాయి అవుతాయిరా పెద్దగా ఉన్నాయి ఒకసారి వచ్చినప్పుడు ఈ బుట్ట నిండా తెంపుకుందాం ఇవి చిన్న ఉన్నాయి ఇంకా సైజ్ కావాలి మమ్మీ నువ్వు మస్తు పెద్ద హైబ్రిడ్ చెట్లు పెట్టినావు అన్ని మనం హైబ్రిడ్ చెట్లు పెట్టి అన్ని అప్పుడే తెంపేస్తాం ఎందుకు మమ్మీ మస్తు సైజ్ అవుతాయి ఇంకా అవి ఇదేమో స్లోగా తయారైతుంది ఇది ఇంకా ఎంత అవుతుందో ఈ లెక్కన ఇంకా అవ్వాలి పెద్దగా అవ్వాలి ఇవైతే నానా చాలా ఉన్నాయి నాన్న అవి ఒకటి రెండు ఉన్నాయేమో అన్నీ అవ్వాలి అట్లా అన్నీ అవుతే బాగా మనకు ఒక బుట్ట నిండా వెళ్తాయి నేను కుదుతాలే పిన్న మంచిగా పెద్ద పెద్ద ముక్కలు వేసి ఒక సైడ్ వేసుకుంటే వేసేస్తా ఒక్క రకం తినేవి ఇవి మావుతాయి తినేవి ఇప్పుడు బుట్ట నిండా అయితే మంచిగా మాడబెట్టుకొని తినేస్తున్నాం అదే సరేలే అన్ని తెంపుతలేను 4 తెంపిన మొన్న తీసుకుపోయినట్టు బాగినాయా నాకు తెచ్చి లేదు ఇక్కడ అన్నీ ఉన్నాయి నీకే తెచ్చిద్దాం అనుకున్నా నేను కూడా వెళ్ళా అక్కడనే ఉన్నాయి ఇలా స్ప్రే పెడుతున్నట్టుండు గడ్డి చూడక్క అదే కదా ఎంత ముద్దుగా అయిందో తుంపరాడేటట్టు పెట్టినట్టుండు అదే బాగానే సపోటా చెట్లు మొన్న అయితే మా పిన్నికి అసలు కడుపు నొప్పి లేచి నా కొడుకు అది పెట్టిండు ఆ కోళ్ళు తగిలి ఇక మస్తు దిష్టి ఏమంటుంది మధ్యరాత్రిలో ఉంటుంది నీ అమ్మ నాకు నీ చాలా వద్దు అని అంటుంది పొద్దున నాకు ఏడుపు వస్తుంది నా కడుపు నొప్పి నాకు దిష్టి అయిపోయింది పోయమ్మో నేను ఇప్పుడు రాత్రికి చచ్చిపోతానేమో అని ఇట్లా నాకు చాలానే వద్దు ఇంకా చాలా దిగిన వద్దనే నిన్నేమంటుంది
మంచిగా ఏది కాళ్ళు వేపర్రి కాళ్ళు రేపు మంచిగా సూప్ చేద్దాము, సంగటి చేసుకుందాము, భలే టేస్ట్ ఉంటది అని నిన్న పొద్దున్నే చెప్తుంది. మళ్ళా ఈ రోజు పొద్దున్నే మళ్ళా కూడా ఈ సంత్రా మొన్న తిన్నావుగా అమ్మ బత్తాయి, ఇంకా ఇది ఇది ముద్దర్లే ఇంకా అవ్వాలి. ముద్దర్ల పిందులు పోయిగాకమా నీళ్ళు ఉండవు. ఇగో చూడు ఇది అట్ట రాలిపోయినైతే ఇది అన్ని బుట్టలో పెట్టు. ఆమె మళ్ళీ ఒకటి నిమ్మకాయలు అవుతాయమ్మా. ఇది నిమ్మకాయల గురించి చూపించి చెప్తాను, చెప్తుందంటే తర్వాత ఆ ఒట్టి నిమ్మకాయలు చూపించుకుంటే చెప్తా, షార్ట్ బాగుంటది. సార్లే మీ ఇంట్లో లేవా నిమ్మకాయలు? ఇంట్లో ఉన్నాయి పిన్నే, మన ఇంట్లో ఉన్నాయి కదా అమ్మ, మన ఇంట్లో లేవా? మెల్బినార్లో లేవు, మొన్న సార్లే అమ్మ. అయితే ఉడుము ఉడుములు ఉన్నాయి మంచిగా. సార్లే అమ్మే, నా దగ్గర లేవు నా ఇంట్లో. నిన్నెడ పడతావు మమ్మ, ఆల్రెడీ ఇదంతా చూడండి మా వాచ్మెన్ మంచిగా బొమ్మరిల్లు తయారు చేసినట్టు చేసిండండి. అసలు ఈడ కదా మమ్మీ సాప్ వేసుకొని పొయ్యి పెట్టుకొని వండుకొని తింటుంటే ఉంటది. పప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కింద సాప్ వేసుకొని కూర్చొని వండుకొని మంచం తెప్పించి కూర్చున్నాం. అమ్మ లేకపోతే మనం సాప్ వేసుకొని కూర్చోవచ్చు. ఎంత బాగుంటది అసలు. ఉల్లిగడ్డలు వచ్చేలోపు ఎండ బుజ్జిలి కూడు అంటే బుజ్జిలి కూడు అంటేనా పిక్నిక్ లాగేనా? అవి రెండు పెసరపప్పు, రెండు అవి శనగపప్పు, శనగబేలు, అది బుజ్జిలి కూడు. అప్పుడు మేము శనగకాయలు అప్పుడు చేసుకునే జనాలు కడిగి అప్పుడప్పుడే చేసుకొని తినేటోళ్ళు అమ్మ. ఇగో పనస చెట్టు అన్నావుగా, ఇవి కాయలు పోయినట్టున్నాయి పిన్ని. మీ అమ్మాయి తెమ్మావు, మీ అమ్మ కుమ్మరోళ్ళ నిన్ను గుండమ్మని అదా జూన్ ఎంత నీట్గా చేసిండు. ఇది చూసినావు అక్క ఎదురు చెట్టు బొంగులో చికెన్ వస్తాయి అయితే బొంగులు కింద ఇవ్వడం ఎంత లావుది వస్తుందో. పెద్దగా అయిపోయినాయి. ఇవి ఎదురులో తింటానంట కలిపినాయి సీల్కూర లెక్క. దానికోసం ఇప్పుడు కడకనాథ్ సైనా వాళ్ళు తింటారు. కడకనాథ్ కోళ్ళు కోసి పెట్టినాడు మా వాచ్మెన్, ఆల్రెడీ నీట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను పోయి క్లీన్ చేసి పెట్టండి, మేము వస్తామని చెప్పినాము. ఇంకోటి మాకు కూడా బాధనే అండి, కాకపోతే ఇంకా మనం పెంచుకునే మస్తు ఆడుకునేటోళ్ళం, చల్లగా గాలి, నిశ్శబ్దం. ఇప్పుడు ఇట్లుంటే మనకు కూడా భయం ఉండదు. చూడండి ఎంత మంచిగా చేసిండో. చిన్నప్పుడు వంటలు చేసుకుంటుండే చూడు, మంచిగా మనం ముడుకులు కిరుకులు చేసుకోవచ్చు కదా. నీకైతే ఎంత ఆనందం ఉంది ఇక్కడ చేద్దామని. ఒక్కొక్క చెట్టు కింద కూర్చొని ఈడ కూడా అవును పడిపోయినట్టుంది. లేవు మమ్మీ నేను చెప్పాలి. అప్పుడు తెంపినప్పుడు ఇంకా రెండు ఉండే పడిపోయినట్టుంది. మీ కోళ్ళు చూడు, 3 కోళ్ళు వచ్చామంతా. పిల్లలు కూర్చొని ఆడుకున్నట్టున్నారు. వద్దులేనైనా ఇంక బాబు నేను వెళ్ళిపోదాంపా, ఇట్లా పోదాందా, ఇట్లా పోయి వెళ్ళిపోయి మంచిగా వస్తుంది అమ్మే, చిగురులు వస్తున్నాయి. నేను ఇది అది క్రీపర్ రోజు చూసా ఒకటి, ఎంత ఇట్లా కూర్చుంటే అదే పాట గుర్తొస్తుంది. ఏ చిబ్బులి చిబ్బులి ఏడ చూసినా ఏంటంటే అసలు ఎంత వైరల్ అవుతుంది రామ్ చరణ్ది. ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ నా వయసు జిలేబీ అవుతుంది, అది కుసాగానే అట్లా గుర్తొస్తుంది. అప్పుడు జిలేబీ అవుతుంది చిబ్బులి చిబ్బులి కాదు జిలేబీ జిలేబీ అవుతుంది అంట. అది కాదు పప్పి చేసుకుందాం. ఆ రోజ్ ఫ్లవర్ ఏంది తెలుసా, తీగ లాగా అవును తీగ వస్తుంది. వస్తుందా మరి మన దగ్గర? ఒరే మన దగ్గర వస్తుందిరా, తెచ్చుకుందాం అయితే. పప్పి
అది ఎట్లుంది తెలుసా పేపర్ పూలు ఎట్లా రోజాపూలు రా గుత్తులు గుత్తులు ఏంటి నాన్న ఒక చెట్టు మమ్మీ నేను మొన్న యూట్యూబ్ లో చూసిన కంపల్సరీ అది మన ల్యాండ్ లో ఉండాలి మన ఇంటి కాడ కూడా ఉండాలి ఏ ఇంటి కాడ మన 2 ఇల్లుల కాడ మరి అంటే ఫ్యూచర్ డెస్టినేషన్ హౌస్ కి పక్కా ఉండాలి నాన్న అంత బాగుంది అందులో కూడా ఈడ తెచ్చేసినామంటే అది తర్వాత ఇళ్ళకి మార్చచ్చు అవి బతికిపోయి పెరిగిపోతూనే ఉంటది మానలు అవుతాయి అది కాదు ఎప్పుడు కడుతున్నారు ఇల్లు అక్క ఫస్ట్ అక్క పెద్దది కాబట్టి అక్క మొదలు అక్క తొందరలో కట్టొస్తుంది అక్క కట్టేసిన తర్వాత అక్క కంటే బాగా ఆలోచించి తమ్ముడు గారు కట్టుకుంటాడు ముందే తమ్ముడు కట్టినంటే తమ్ముడు కంటే బాగా అక్క కడుతుంది అప్పుడు అక్క అట్లాగా కడుతుందిరా అది మస్తు 2 బాగానే ఉంటాయి కానీ అక్క మిస్ అయినవి ఏమన్నా ఉంటే అప్పుడు అరే అక్క దగ్గర ఇది లేదు మనం ఇట్లా కడదాం తయారు చేస్తున్నానా అపార్ట్మెంట్ మనది పూర్తయ్యే లోపు మళ్ళీ తమ్ముడు కడతాడు మమ్మీ ఇల్లు పూర్తయ్యేలోగా కోడాలు డాక్టర్ అవుతుంది పెళ్ళయ్యే లోపల నా మనవరాలు ఓలిగిలు పండుతుంది వస్తుంది నాయన అప్పుడు మా అమ్మమ్మ మస్తు గ్రాండ్ గా చేస్తుంది ఓనీల ఫంక్షన్ ని మొత్తం ఇంకా ధూమ్ ధామ్ సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి ఇప్పుడు ఏమంటుంది ఇందాక ఇప్పుడు పింఛన్ చెప్పింది ఏమన్నా ఇందాక ఇప్పుడు చెప్పు మునిమనిమడు ఏమో చెప్పిమన్నదిగా మనమంది నా మనవరాలు మనవడు నేనంట వడ్డాను దేవాలి దేనికి అనుకుంటారు ఎవరికి అనుకుంటారు నాకు ఇంకో చూసినావా నాకు అంట ఇంకో తిరుపతి కొండ అది ఆ తిరుపతి కొండకి తేవాలంటే మొత్తం ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది చూసారా ఈ భూమిని అమ్మేయాలి ఇక ల్యాండ్ చుట్టాలి ఇక మా అమ్మమ్మ గడుపుకి కనపడేట్టుగా ఉండాలి మళ్ళీ మనవరాలు ఓలీ ఫంక్షన్ కి వాళ్ళ ఆదమ్మ నడుము వడ్డారా తేవాలంట మనవడు ఇగో అట్లుంది ఇప్పుడు అంతా సాయం ఎట్లా చేస్తాండి ఇందాక వస్తుంటే అంటా వస్తుంది కార్లో నాయనా ఇవో నీ మేనకోడలి ఓని ఫంక్షన్ కి ఇది కూడా వస్తుందా తేవాలని వస్తుంది ఇది కూడా ఆన్లైన్ లో చేస్తా అక్క నువ్వు ఆ పేరు ఏదో నాకు ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నది నీతో చేపిద్దామని ఎందుకంటే అది నర్సరీస్ లో దొరుకుతలే నువ్వు ఆ చెట్టు అది పెట్టు నేను చేస్తాను అక్కడే తెప్పిద్దామని ఉన్నా అప్పుడు మన ఇంట్లో పెద్ద పెద్ద ఆకులు ఇగోమ్మా స్టార్ట్ అవుతుంది అమ్మ అంటుకునే ఏర్లు అడిగిస్తా పంపించినవరా ఇంక వెళ్ళిపోతుంది ఇంకా అంటుకొని మొన్న వచ్చి ఎక్కి ఇచ్చిందంట సేమ్ జూ పార్క్ లో లాగైతుంది అక్క పెద్ద పెద్ద ఆకులు ఇట్లా కిందికి పడతాయి బాగా అవుతుంది ఇగో ఇదంతా సెట్ చేసుకొని వద్దాం మమ్మీ కట్టె అందుతాయక అందట్లేవు ఇప్పుడు నాకేడన్నా అది అది ఇరిగిపోయిందిగా ఇరిగిందే వేస్ట్ కాకుండా అట్లా వాడాలి రెండు మంచి దించుతావా ఏ అది పిల్లరా ये लगाए तो लगता हाँ इसको घर को किधर लगाना हो रूम पे लगा दो हाँ लगा दो ఇటువంటి ఇది ఇస్తున్నా నేను పట్టుకుంటాను మన ల్యాండ్ లో చాకులు ఏంట్రా ఇట్లా తుప్పు అయిపోయినాయి ఇప్పుడు ఆ గెలకు కూడా అడ్డం ఉండదు ఇది కూడా ఇట్లా ఇదిగో నిజానికి చినిగిపోయింది కానీ ఇప్పుడు ఏం ఫుడ్ తినాం కదా నడుస్తుంది ఇంకో మనం చెట్టు పెంచేటప్పుడు తెలుసా ఒక కాయ తెంచాలన్నా దరియదు ఒక ఆకు తెంచాలన్నా దరియదు అదే మనము ఎడికన్నా వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లా తెంచేస్తారు కొంతమంది మన చెట్టు కానప్పుడు నొప్పి ఉండదు కాక నొప్పి ఉండదు కానీ చెట్టు పెంచిన వాడికి మళ్ళా నొప్పి తెలుస్తుంది ఇప్పుడు నేనున్నా ఎడన్నా పోయి తెంచడానికి అర్రే బాధ అనిపిస్తారు వాళ్ళు ఎంత కష్టపడి పెంచిర్రో వాళ్ళు దాని మీద ఎంత ప్రేమలు పెట్టుకుర్రో అని చూసి పెంచండి. కొంతమంది ఉంటారండి ఏదన్నా పండగ వస్తే బయట చెట్లు వేప చెట్టు కానీ మామిడి చెట్లు కానీ కనిపిస్తే అవసరానికి మించి ఇట్లా చెట్టుని హట్ చేస్తూ అడ్డం దిడ్డం నరికేస్తారు. కొంచెం అది చూసుకొని పెంచండి ఎవరి దయ. నా బిడ్డ ఇంట్లో మాడి చెట్టు ఉంది, మాడి చెట్టు ఉందండి. పండగలు వస్తే బగ్గడ ఇంచేస్తారు. ఎట్లా అది దాని బాధ. పూతున్నా సరే అండి, పూతున్నా ఇస్తారు. మన ఇంట్లో పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది. అది మన ఇంట్లో 3 చెట్లు మాకేమంటారు తెలుసా, ఇచ్చినా ఈకపోయినా వాళ్ళు నమ్మకపోయినా పుణ్యలేమా
దేవుడికి పెట్టుకునేది పుణ్యం లేదు. దేవుడికి పెట్టుకుంటే పుణ్యమే, కానీ ఇప్పుడు ఒక గుమ్మానికి సరిపడా తెంచకుండా ఉన్నాయి కదా పెడదాం తీ అన్నట్టు 10 గుమ్మాలకు సరిపడా ఇష్టం వచ్చినట్టు తెంచి పాడి వేస్తే వేస్ట్. ఇప్పుడు నేనున్న 3 చెట్లు ఇంటి దగ్గర, కానీ గేటుకి ధరించి పెట్టడానికి చిన్న చిన్నవి కొంచెం ఇట్లుండేటివి అట్లుండేటివని జాగ్రత్తగా తెంచుతా. అట్లా ఎవరిదైనా అట్లా. కడగాలన్నా ఇది కడుకొస్తా మమ్మీ. కడకరా ఇదో రైస్ ఇది వద్దా మమ్మీ? అది కూడా కావాలి. పక్కన పెట్టే. ఇదే మనకి ఇప్పుడు అవసరం, తర్వాత మళ్ళీ తీసుకున్నాం తిననీకి. మా పిన్ని మంచిగా కూర్చుంది దొరసాని, ఎందుకంటే మా పిన్నికి వెళ్ళి కూర్చోలేదు. తీసుకెళ్తాడంట. వాచ్మెన్ అయితే ఇట్లా తయారు చేసిండు. బా కడుపులో క్లీన్ చేసుకోమన్నా పప్పి. నిమ్మరసం కారిపోతున్నాయి అన్న పස්සనా. గట్టిగా చెప్తారు, అది చెప్తాగానే ఆ పక్కన ఫ్రెండ్ నువ్వే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మనమని వచ్చానా. ఇగో మా అమ్మమ్మ ఎర్రగడ్డలు వస్తుందంట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తుంది, వాళ్ళ మనవాడే బాయ్ ఫ్రెండ్. అమ్మమ్మనేనా ఇప్పుడు ఉండేది? ఆహా, నేను అమ్మమ్మ చెప్తుంటది చేస్తే, ఎందుకంటే ఇక్కడ కిందికి అమ్మమ్మ రాలేదుగా. అవునా, మనవరాలు చేస్తుంది అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ చెప్తాది. అమ్మమ్మ స్టైల్లో కడక్నాథ్ కోడి. అమ్మమ్మ స్టైలే కర్రీ అయితే. అమ్మమ్మ తిన్నావు అమ్మమ్మ నువ్వు నల్ల కోడి? అన్ని తిన్నానైనా మనిషి కోరుదల్లా. ఇగో మనిషి కోరుదల్లా ఇది గొడ్డు మనిషి. ఒంటి కూర కూడా తిన్నది. ఒంటికొద్దల్లా తినలేదంట. జింక అమ్మమ్మ జింక తిన్నదంట. ఇంకా తిన్నా. బయట దేశంలో తిన్నా కాబట్టి అదేం చట్టాలు గిట్టాలు ఇక్కడ వర్తియవు కాబట్టి ఎవరేం ఎక్కువ అదుకోకండి. బయట దేశాలలో తినేటివి అక్కడ వాళ్ళు తింటారు కదా. అది చూడు దాని కాళ్ళకు మళ్ళీ చేసి బాగా తినేది ఎంజాయ్ చేయండి. నేను పొద్దున్నే చేసినాము. ఎర్రగడ్డలు ఉంచుతాండా. గట్టిగా దగ్గరకన్నారా, మీ అమ్మ మాట్లాడి వినపడదు. ఎర్రగడ్డలు ఉంచుతా ఉండా. ఇప్పుడు పాచ పోసి ఆయన నా కూతురికి ఇచ్చి కూతురు చేస్తాడు కూర. ఈ వద్ద నా మనవడు మనవరాలు రాలే స్కూల్ ఉంది. వాళ్ళు ఇస్తే రచ్చరు అమ్మాల. నా మనమడైతే అదే మా మనమడైతే మొత్తం కోళ్ళ పైన ఎప్పుడు పడతాడు, పట్టుకొని ఆడడం వాడికి ఇష్టం. వాడికి ఎప్పుడు పెద్ద దొరకవు, బుల్లివే దొరుకుతాయి. వాడికి ఇవే దొరుకుతాయి. పెద్ద ఇనో మాట. అవి ఏవైతే దొరకవో వాటి మీద ఉంటాయి ఆడికి. ఇంకోటి పెంచుకొని కట్ చేసుకొని తినడం ఏమన్నా పాపమా అండి? అయితే ఊర్లో మనం 20-30 కోళ్ళు పెంచుతుంటా. చుట్టాలు రాగానే పట్టుకో కోసమ పోయమా ఫామ్ ల్యాండ్ లో, ఫామ్ హౌస్ లో పెంచుకుంటుంటాం. ఫామ్ ల్యాండ్ లో మేము చిన్నపిల్లకాలప్పుడు మా ఇంట్లో అన్ని నాటుకోండి. అసలు కొంటుండేనా కూర అనేది? 200 కోడి 300 కోడి ఉండేది మన ఇంట్లో. పెద్ద కప్పులు నాకు తెలిసినాక కూడా పెద్దవి ఒకటి కింద వేసేది. ఈత గంపలు ఉంటాయి పెద్ద పెద్ద. ఇప్పుడు మేక పిల్లలు వేస్తారు చూడండి, అట్లాంటివి 7-8 గంపలు వేస్తుండే మా అమ్మమ్మ ఇంట్లో. మేమందరం పోతేనైతే. ఒక నిమిషం ఆ టాపిక్ పక్కన పెడితే, మన ల్యాండ్ లో ఎంత ఎవాల్వ్ అయితే వచ్చినామండి. అసలు షెడ్డే లేనాడు ఎండకి వర్షానికి గాలికి ఆ పొయ్యి కాడ మా అమ్మ ఎంత కష్టపడతా ఇట్లా చేస్తూ స్లోగా చూడండి. అసలు ఈ రోజు ఆలోచన చేస్తే అసలు అన్ని చూడు మమ్మీ. ఆడ పొయ్యి కట్టుకున్నాము, అప్పుడు చెట్టు లేదు మనకి. పొయ్యి కట్టి ఆడ చెట్టు కింద, చెట్టు నీడకే. చెట్టు ఇంకా పొద్దుట్లో పోయే కొద్దీ మనకి ఎండ తగులుతుండే కదా, ఆ ఎండకు చేసి మొత్తం ఖరాబ్ చేసుకున్నామండి. ఆ పొయ్యి కూడా అమ్మనే కట్టింది, ఈ పొయ్యి అమ్మనే కట్టింది. అసలు ఎంత ఏదైనా అంతేమ్మా, చేపియడం సులువే, కానీ అవన్నీ దగ్గరుండి మన చేతులతో చేయడం తృప్తి. కష్టపడింది మనం చేసుకుంటూ పోతే అది ఎదుగుతూనే ఉంటదండి. ఏ పనులు అయినా సరే, ఈ పనేనే కాదు. అయితే నా కొడుకు ఏమంటున్నాడంటే, మమ్మీ ఇదంతా నీకు సాఫ్ చేపిస్తే క్లీన్ గా పిగ్మెంటేషన్ వచ్చింది అంటుండు. వీలుండట్లేదు, వారం రోజులు రెస్ట్ కావాలంట. అయితే అట్లండి. నిజానికి మాకు కూడా బాధేసింది. మా చేతులతో మేము ఎప్పుడు చేయము, ఇట్లనే చేపి
ఇస్తే చేసేదే ఉండదు. వండుకొని తింటాం మేము. కోసుడు తమ్ముడు మా చేత మేము ఎన్నడూ ఇంతవరకు నేను పుట్టి నుంచి నేను కోళ్ళని క్లీన్ చేస్తాను కానీ ప్రాణం సంపను. ఇంకోటి ఏంటంటే ఇంకా మనకి ఇంక ఉండేదే అది, ఇంకా ప్రకృతి ధర్మం అదే కదా, పెంచుకుంటాము చేస్తాం. ఇప్పుడు ఈడ ఇంత పెంచుకుని ఎంత చేసిన ఇంకొకటి చేతిలో పోయినా కూడా అది కోసుడేగా. అట్లా అది విషయం. మేమేం పెద్ద ఎట్లా అని కాదు, కాకపోతే మనం పెంచుకున్నది ఎందుకు కోళ్ళని మేకల్ని గొర్రెలని తినమా. మేమైతే అమ్మవారికి గంగాలమ్మకు వదిలిపినే చిన్నప్పుడు పొట్టేలని వదిలేస్తుండేనా గంగాలమ్మ పేరు మీద. గంగాలమ్మ జాతరకు నరుకుతాం. అది ఎంత మంచిగా శనగపిండి ఇట్లా పిండి పెట్టి మేపుతుండే జాతర అయితే అన్ని కోసేనా అట్లా అండి. కొయ్యి ఎన్ని సరిపోతాయి అంత. కొంచెం కారపొడి కొంచెం పచ్చిమిర్చి వేద్దామా. ఉత్త పచ్చిమిర్చి అయినా నీకు అసలే కారం పడదా? సరే చూడండి కత్తి ఇది ఎక్కడ రాజ్యాందో ఎట్లాడదో చెప్పండి. ఎందుకంటే ఏ రాజ్యంలోంచి తెచ్చింది కూలీ జీవచ్చు కదా, ఏమమ్మా కూలీ జీవచ్చు కదా కత్తిత చేయొచ్చు అమ్మమ్మ. ఏమా ఆయనతో చేస్తారనుకోగల స్వామి నువ్వు. మనల్ని ముందే ఇల్లు మనుషులు పందని తింటున్నారు. ఉల్లిగడ్డను కూనీ చేయమమ్మా. చూడు ఎవరైనా అమ్మా అది తెలిసిలే కానీ స్వామి చెప్పొద్దు. మళ్ళీ ఇంకా నేను కోవిడ్కి పంపరిగా కేసులు పెడతారు. కేసులు పెట్టి జైలు వేస్తారు. మళ్ళీ ఎన్ని మాటలు చేసినావా అని. ఏం కాదులే అమ్మ, ఊరికే కామెడీ. పచ్చికాయలు కచ్చపచ్చ దంచేనా మరి అట్లా వచ్చేసింది. పెద్దగానే ఉంచురా మమ్మీ. అరే రే 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 అంతేనా? ఎట్లెట్లేనా? నేను కొడతాగా మంచిగా. నీకు ఇష్టమా? ఇవ్వట్టు ఇష్టమా? కొట్టనా నేను? నీకు ఇష్టమైతే కొట్టు కానీ కట్టు చేసుకోకుండా. అవి పిస పిస అవ్వకుండా కొంచెం బలంగా కొట్టినామంటే కట్ అవుతుంది. చేసుకుంటే బాగుంటుంది కదా నిప్పట్లా. ఇప్పుడు చేస్తావా? ఆ కూర ఇది మరి టీవీలలో చూపిస్తారు. ఇది పిన్ని కడక్నాథ్ చాలా మంచిగా ఇది ఏందమ్మా రేట్ ఎక్కువ. ఆడ కొడతారక్క కీలు కొట్టాలి. కీలు కొట్టలే అందుకే కొట్టలేదు కానీ ముక్కలు చేసేనా ఏం కాదు. అట్లా కోసి అట్లే కట్ అయిపోవాలక్క. కండ లేకుండా ఆడ గుడి పెడితే నేను కట్ చేస్తాను దీంతో. ఇక అక్క అంటే వట్టిగా నీకు వస్తానే నువ్వు కుందిచ్చేనా ఎందుకు కోసం నువ్వు అవి ఏమైనా కట్ చేయరాదు మమ్మీ? నాకేం లేదు ఇష్టం. మన వాళ్ళతో జరసేపు మాట్లాడరాదు మమ్మీ? వస్తావు మమ్మ నువ్వు? అయితే ఏదో ముచ్చటుండే మరి ఆ ముచ్చట చెప్పిన బాగుంటుంది. ఏం మర్చిపోతే ఏదో చెప్పి ఇవన్నీ గుంపైనాయి. ఇంగివి వస్తా ఉంటాయి మమ్మీ. కూర అయ్యే కొద్ది ఎగబడతా ఉంటాయి. ఇక ఎక్కువ ఉంటే కొత్తిమీర అట్లా ఇండి అవి రెండుకాయేనా? జాయింట్ పెట్టినావు రెండుకేనా? వేసినా నార్మల్ గా వేసేనా? మరి అదే అంటున్నావు. అంటే పడేసిన ఇది తింటాయి. నువ్వు పడేసినావు అని చూస్తున్నావు. ఫస్ట్ ఒకటి తీసేసిన అంతే. అటు కాదు ఎందుకు పడేయడం మంచిగా కదా. ఫస్ట్ ఒకటి దేనికి వద్దని పాకు పట్టి పప్పి ఇచ్చి గేలికి మళ్ళా నువ్వు అట్లా వేసి అది జొన్నలు సొత్తలు తెమ్మన్నా ఏడేద్దాము. జొన్నలు తెప్పినానా? నీకు జైలు రాదు నాన్న, చాలా సేపు పడుతుంది. ఎక్కడదే ఎందుకు రాని పని అనుకుంటావు? ఏదో మన ల్యాండ్ లో అట్లా మేమే ఉన్నామండి ప్రశాంతంగా. సాయంత్రం ఎంత లేట్ అయినా సుఖంగా పోతాం. మరి చేయరాదు, నీకు ఆనందమైంది ఎందుకు కదా
అన్ని తెచ్చినా కానీ గంటి తెలగారా మర్చిపోయినా ఆ గంటే ఒకటి ఉంది కానీ మన ఇంట్లోంచి నేలే కూర వేసుకొని కూడా సౌడుగా చేస్తుంట అది కాదురా ఇన్ని కోళ్ళు తింటుంటా చిన్నప్పటి నుంచి. మమ్మీ కూడా మనకి మామూలుగా ఇట్లా కట్టింగ్ అంటే డాడీ ప్రాణం తీసిస్తే మమ్మీ కట్టింగ్ చేసేది నాటుకోళ్ళు అన్ని తినుంటాం. డాడీ అన్ని కోళ్ళు వేయించుంటాడు అవి తినుంటాం. మన తాత అసలు ఏంది కోళ్ళు అంటే తాత కోళ్ళ ఫామ్. మా తాతకు కూడా కోళ్ళ ఫామ్ టచ్ ఉంది. మా తాత కూడా పనిచేస్తాడు సూపర్వైజర్ గా. అంటే కొన్ని రోజులు రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లో మా తాత కోళ్ళని పెంచుతుండే ఇష్టంతోనే. ఆయనకు అది ఒక హాబీ లాగా అన్నీ ఉంటే నాకు కోడిని కొట్టడానికి వస్తలే అంటే ఎంత అవమానం ఎంత ఇది చెప్పుది అవమానమే మరి. సేమ్ ఇప్పుడు ఆ టర్కీతో సమానం అమ్మమ్మ. టర్కీ లాగానే కేజీ 2000. 2000 ఇది కేజీ. అదేంటిదా అనుకుంది ఆయన. నా చేతిలో నత్తు దేదో మెరకు దేదో. ఎందుకు రామ్మా ఇట్లా అసలు అరుస్తలేదు. అన్ని ఉంటే సందడి కదా వాటికి. పాపం అన్ని బుక్కి కడుపు వెళ్ళిపోతుందేమో అమ్మ. ఏం కాదులే ఈ డక్కులే తినేసేటట్టున్నాయమ్మ. నీళ్ళు కూడా పెడతా. అంటే ఏ రాక్షసులు అవి రాక్షసులు తింటాయి. రాక్షసులుగా వాళ్ళు అవి చూడు ఎట్లా ఈసుగా తింటాను. అటు గొంతు పట్టుకోతుంది అమ్మాయి. నీళ్ళు పోస్తానా కొన్ని పోసి ఇట్లుంటేనే బాగా తినే కాడికి తింటాయి. పాపం బాతులు కందల ఏయ్ మూతిగా వెళ్తుంది పో. ఈ రోజు మా మమ్మీ నల్ల కూడా అనగానే నాకు ఎంత ఆనందం లోపల. ఈ రోజు మా మమ్మీ నల్ల కోడి అనగానే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను నల్ల కోళ్ళు మా డాడీ తీసుకొచ్చినప్పటి నుంచి ఈ దేశీయ కోళ్ళు ఏవైతే తెచ్చినా మన నాటుకోళ్ళు అవైతే మంచిగా తెచ్చినట్టున్నాయి. మిగతా వాటికి సెట్ అవ్వలే వాతావరణం వీటికి. ఈ బ్రౌన్ లేవు మమ్మీ. ఇవి బాగున్నాయి. మనం ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇవి వేసుకోవాలి. వేస్ట్ చచ్చిపోతున్నాయి ఇవి అని అంటుండు. ఇలాంటివి అయితే వేస్ట్ అంట. మీరు కూడా ఒకవేళ పెంచుకోవాలనుకునేటోళ్ళు ఇవి తీసుకోకండి, వేస్ట్ ఇవి. కొంచెం వంపి పెట్టేస్తా పిన్ని. ఆ బియ్యానికి వచ్చి సరిపోతుంది. సరిపోతుంది కరెక్ట్ చెప్పు. కొంచెం సిమ్లో పెట్టాలి అంతే అయిపోతుంది. చూడు మా పిన్ని వేసేస్తుంది. ఇప్పుడు మా పిన్ని వేసేయమంటే అన్ని వేసేస్తున్నా నేను. వాటిని వేసేస్తాం వేసేస్తుంది. నిన్ను దిగు అంటున్నా. మా పిన్ని ఏమంటున్నా వీటిని వేస్తున్నా. నిన్ను వేసేస్తుంది దిగు అంటున్నా. అవి చూసావు పిన్ని చూడు. ఇగో ఇది ఈ బంగారం అది పుంజులు బంగారు కలర్. ఇవి బాగున్నాయి పిన్ని పుంజులు 4 చక్కగా ఉన్నాయి. రెండింటిని మంచిగా ఏమన్నా చేయరా స్పెషల్ బాగున్నాయి. నేను ఊరికి పోయి రాలియా
ఆడ పని నాకు ఒక పని ఉంటే నిద్ర రాదు. మా పిన్నికి కొంచెం బ్యాంకులో పని ఉంది, కట్టల మార్పిడి ఊరి పోయేస్తుంది. మన వాళ్ళు మిస్ అవుతారేమో. దావల్లో చంపేసిందంట, దావల్లో చంపేసింది. కట్టల కోసం పోతుంది. దుడ్డు లేదేమి లేదులేమ్మా మాట్లాడుతుంది. కట్టల మార్పిడి పోతుంది, నిజంగా చెప్తున్నా. వాళ్ళు వచ్చి నేను చంపుతున్నారు. బ్యాంకులో కట్టల మార్పిడి, అది బ్యాంకులో కట్టల మార్పిడి కోసం పోతుంది. చేతిలో లేవు. మన వాళ్ళు మిస్ అవ్వకండి. చేతిలో 1 రూపాయి పెట్టుకోదు. బంగారు కూడా లాకర్లో పెట్టుకుంటుంది. పైన ఒక్క తులం కూడా ఉండదు. ఉన్న దేవుడిది సెంటిమెంట్ గా రాగిది పెట్టుకొని ఉంటది. మన ధనుష్ ఒక రుద్రాక్ష, బిచ్చగాడి సినిమా హీరో ఆయన ఉంటే చూడు, ఏది పేరు, ఆయన ఒక రాగిది పెట్టుకుంటాడు. విజయ్ ఆంటనీ సినిమా హీరో విజయ్ ఆంటనీ. ఆయన లెక్క ఇగో ఇట్లా దేవుడిది, అన్న దేవుడిది ఇగో ఇది సెంటిమెంట్ ఇది పెట్టుకుంటది. బంగారు ఎప్పుడు లాకర్లోనే ఉంటది. పైసలు కూడా ఉండవు. ఇక నిన్నదం వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా బ్యాంకు మార్పిడి అంతా, కట్టల మార్పిడి అంతా బ్యాంకులోనే ఉంటుంది. ఆ పైసలు మనకు ఇక్కడ కన్వర్ట్ చేయాలంటే ఏంది? బ్యాంకులలోనే. అయిపోయిందా పిన్ని? టమాటా కట్ చేసినావు? ఇది ఏ గతలకి చేస్తాం. సరే, 4 తీసినావు టమాటా కాయలు. చాలవా? లోపల బొమ్మ తీసేయమా, తీసేస్తా. ఇది చూపు ఇటు పొద్దున అవి తింటాయి. అప్పయిన చర్మం ముందు పక్క పోసిపారు ఏమది. ఏది? అదే అదే ఇదే. ఇటు కూడు నుంటిందంత బిడ్డ అయిందమ్మో. అమ్మ కటింగాల కూడు పెట్టా. ఎప్పుడు పాపం వచ్చా నీ తమ్మున్నా అది ఇక్కడదేనా? నీ అమ్మ కొంచెం అదే నాన్న, కొంచెం ఆ కుక్కర్ అంది నాన్న అక్క చేతికి. నీ అమ్మ కటింగ్ కావాలంటే నీ అమ్మ కట్టిడు నీ అమ్మ కట్టిన కాలుతుంది అంటాను. మరి మా అమ్మ కట్టి ఎందుకు కావాలి? అయినా ఏం తిట్లు పెద్దోళ్ళు అంత ఘోరంగా తిడతారు. కామన్ గా వేస్తారు మావి కూడా. ఈడ కూడా తెలంగాణలో మామూలుగా ఇట్లా నీటిలో పినిగెళ్ళ అంటారు. కామన్ గా నువ్వు అన్నట్టు నీ అమ్మ కట్టింగ్ కావాలన్నట్టే నీ ఇంట్లో పినిగెళ్ళ అని కామన్ వర్డ్స్ లాగా. అట్టే దూరం చేసి ఆయన బాధ సాయంత్రానికి లోపలికి రావాలి కదా. కొంచెం ఉంచేది మొత్తం వేయకు. ఏం మళ్ళా వండిద్దాం కావాలంటే ఏముందనా దానే వేస్తాడు, కావాలంటే వండిద్దాం. ఏ మాటలు అయిందో చూసుకో. ఈ చికెన్ కూడా చూడండి బ్లాకే ఉంది, కడక్నాథ్. కడక్నాథ్ అంటే కడక్కుంది కర్రీ కలర్ అనా? కర్రీ కనగానే ఇప్పుడు గుర్తొచ్చింది టాపిక్. అయితే ఒక అమ్మాయి నాకు ఇట్లా చెప్పింది, తరుపని అంటమ్మా ఊరికి ఎగతాలు చేస్తారంట. మేడం నీ లెక్కనే తరుపని ఉంది, నన్ను ఊరికి ఎగతాలు చేస్తారు మా ఇంట్లోనే. అమ్మ నువ్వు వీడియో చూస్తుంటావు కదా, చూడు నువ్వే కాదు నాలాగా తరుపనులు ఉన్న వాళ్ళందరూ కూడా చూడర్రి. మనది యూనిక్నెస్ వాళ్ళందరికి ఉందా? లేదు. ఎవరికైతే స్పెషల్ గా ఉంటుందో వాళ్ళు యూనిక్నెస్ అనమాట. మేము స్పెషల్ అంటే దుడ్డు మరంతా కట్టలు అని కాదు, మేము వేరే అంతే. అందరూ ఒకలాగా ఉంటే మేము స్పెషల్ గా ఉన్నామని. కర్రీగా ఉన్నారని బాధపడద్దు. నలుపు నారాయణుడు మెచ్చు, నేను బ్లాక్ ఉన్నా, ఏంటల్ సాంగ్ కలర్ ఉన్నా అని చెప్పి గర్వంగా ఉండాలి. తెలిపేం పెద్ద ఇది కాదు. అది లారెన్స్ సినిమాలో చెప్తాడు, లారెన్స్ సినిమాలో చెప్తారు చూడు. లారెన్స్ అన్నం లేదమ్మా, అట్ట బియ్యమా అట్ట దూరంగా బియ్యం
అయితే నారాయణ సినిమాలో ఒక సినిమాలో చెప్తాడండి, ఏం చెప్తాడు, నలుపు ఈ కలరు, తెలుపు ఇగో ఈ కలర్ అని చెప్తాడు. నువ్వు తెల్లగుండి నల్లకి సపోర్ట్ చేస్తావు ఏందమ్మి? ఏ నాన్న వాళ్ళు అంటారు నా తెలుపు వాళ్ళని అన్నారు. ఆహా, మామూలుగా తెలుపు కింద అని కించపరిచేట అట్లా ఏం లేదు. ఏ కలర్ అయినా ఒకటే అండి. ఇంకో మనల్ని ఎదుటోళ్ళని హర్ట్ చేయడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటారు మమ్మీ. నలుపు నారాయుడు మెచ్చినంట. అయితే ఊరికే తొర్రి తొర్రి అని ఆమెను బాధ పెడుతుంటారంట. అమ్మ నాకు ఎక్కువ కూడా లేదు, నీలాగానే ఉంది, ఇగో ఇట్లమ్మా అని చెప్పింది. అసలు ఏందో ఏమో ఎంత అదృష్టం తెలుసా. ఒకసారి మీరు యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ ఎక్కడైనా కొట్టండి పైన పన్ను తొర్రింటే వాళ్ళు ఏంది అని. వాళ్ళ మనస్తత్వం బంగారు, వాళ్ళకి మస్తు అదృష్టం, మస్తు కలిసి వస్తుంది. వాళ్ళు ఏది మాట్లాడినా శాసనం అంతే. ఇట్లా ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోర్రి. అట్లానే పేదోళ్ళు ఉన్నారు కదా కొందరంటే, పేదోళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎన్నడూ దేనికి బాధపడిన వాళ్ళే ఉంటారు. ఇంకోటి, నన్నైతే చిన్నప్పుడు కొంతమంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెంటే నా చెవి కట్టేనుండే. నాకు నా ఫ్రెండ్స్ మా చిన్న వాళ్ళు కొందరు నన్ను ఏడిపించేదానికి ఏంది ఊరికే చొవ్వమ్మి అని, ఇప్పటికి చొవ్వమ్మి అని. మా చిన్న ఉంటాడు కిడ్చినాయని, ఆ చిన్న కూడా అట్లనే ఎప్పుడు చొవ్వమ్మి అంటుండే. అయితే నేను తర్వాత నేను ఏమి నేర్చుకోవడం మొదలుపెట్టినా తెలుసా, నేను ఏడుస్తుంటే ఏడిపిస్తున్నారు. ఇక ఏం చేసినా ఇదే నా అదృష్టము, ఇది పోయినాక నాకు మంచిగా ఉంది, ఇదే నా అదృష్టం అని చెప్పుకోదగిన. ఇప్పటికే అంతే, ఇది నా అదృష్టం. నా కొడుకు అన్నాడు, మమ్మీ నీకు బంగారు సౌ కట్టిస్తాం మమ్మీ, మంచిగా ఇట్లా కట్టించు అని చెప్పి. వాడు చూసిండు ఇక్కడ ఎంత అయింది నాన్న అప్పుడు, ఎంతో 4-5 లక్షలు అవుతుంది. చూసిండు. చూసి మమ్మీ ఇట్లా కమ్మతో సహా అది తమ్మ వస్తుంది, కమ్మ కూడా దానికి ఇట్లా సెట్ చేసి ఉంటది అని చెప్పి. ఇప్పటికేమంటాడు, మమ్మీ నీకు తెరుందని నువ్వు ఫీల్ అవుతావా, ఒకవేళ ఉంటే అలా సందులో బంగారు పెడతా, లేకపోతే 2 పండ్లు ఉడగొట్టి 2 బంగారు పెడతా అంటాడు. అట్లా కాదండి, అట్లా కాదండి. ఇగో మా తాతకి, మా నానమ్మకి, మా నాన్నకి, నాకు, మా అమ్మకేమో కింద ఉండే పైనేనా. నాకు ఫస్ట్ లేకుండా అండి, తర్వాత వచ్చింది. వారసత్వాన్ని కాపాడుతున్నా అండి నేను, అట్లా ఫీల్ అవ్వద్దు. ఇంకోటి, దొడ్డుకున్నా అని చెప్పి ఇట్లా అమ్మ నేను దొడ్డుకున్నా నాకు మొత్తం ఇట్లా అంటుర్రు, నేను బక్కకు కావాలి అని చెప్పి చాలా మంది. ఆ మధ్యలో అయితే ఇన్స్టాలో ఎన్ని మెసేజ్లు అండి, నేను దేనికోసమో ఫుడ్ డైట్ అని చెప్పి ఏదో పెడతానా, ఎన్ని మెసేజ్లు మా ఇట్లా అని పెడితే నేనన్నా, ఏదైనా మీరు ఎట్లున్నా అదే మీ స్పెషల్ అనుకోండి, అట్లనే చెప్పండి. అవును రవ్వ ఇదే నా స్పెషల్, నీకు పన్ను తరంటే అవును ఇదే నాకు అదృష్టం కలిసి వచ్చింది, ఈ పక్కన పోయి అంటుకున్నాయి, ఇంకా పోయేది లేదు, ఈ తొర్రి ఫిక్స్, అది నా స్పెషల్. నేను ఇన్ని కోట్ల మందిలో మనలాగా ఇంకొకడు ఉండడు. 7 మంది మనుషులు పోలిన మనుషులు అంటారు కానీ అది ఉత్తి మాట. సేమ్ అట్లా కనిపిస్తారేమో. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లలో చూస్తుంటాం, చూసారా రామ్ చరణ్ లాగా ఉన్నారు అని చెప్పి, ఇట్లాంటి ఏదో పోలిన మనుషుల్లాగా ఏదో కొంచెం సైడ్ నుంచి కనిపించి ఇట్లా అంటారు కానీ ఒక్క మనిషిలాగా ఇంకొక మనిషి లేడు, ఉండడు. ఇప్పుడు మనం యూనిక్నెస్ అది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ. ఫింగర్ ప్రింట్ ఎట్లయితే ఉండదో అట్లే మనం మనిషి కూడా. కాబట్టి మనకు దేవుడు ఇదే ఇచ్చిండు, మనం యూనిక్ అనుకొని ఉన్నదాంతో ఆనందంగా ఉండాలి. బాధపడడం వల్ల దానివల్ల మనకి ఏం రాదు. ఇంకోటి అదేంటిది లావాని, నేను మాకు ఇలాంటి నేతి సూక్తులు మాసు చెప్తాం, మళ్ళీ మేమే బాధపడతాం. అమ్మవాళ్ళు ఏంది నువ్వు బాధపడతావు, నువ్వు ముక్కు లావని. ముక్కు లావా? ఇంకేం ముక్కు లావు మమ్మీ? ఫస్ట్ నువ్వేమనే నువ్వు ముక్కే లావని. చిన్న ఉన్నప్పుడు ముఖం సన్నగా ఉండి ముక్కే ఇంత ఉంటుండే నీ ముక్కు అంతా, అప్పుడు బాధ అయ్యేది. ఇప్పుడేమన్నా ఇప్పుడు ముఖం కూడా లావైంది. నీ ముక్కు ఎందుకు వచ్చింది ఇంతలా ఉంది, ముక్కుగా పిచ్చుకుంటా. నువ్వు రుద్దున్నా మంచిగా మంచిగా రుద్దున్నా అయిపోవు. అక్కదేమో అసలు ఎవరి ముక్కు వచ్చిందో తెలియదు, అది గలీజ్ ముక్కు ఇట్లా లేసుకొని ఉంటది. గలీజ్ ఇట్లా బొక్కలు వచ్చి ఇటు వచ్చి అది డాడీకి లేదు, తాతకి లేదు, నానమ్మకి లేదు, చిన్నత్తకి లేదు, పెద్ద అత్తకి లేదు. అక్క ఇప్పుడు నా లైఫ్ లో నీ ముక్కు నేను ఇట్లా పరిశీలించి ఇప్పటి వరకు చూడలే అక్క, పుట్టిన కానించి. సర్జరీ కోసం పోయి 2 నెలల క్రితం వాళ్ళు తిట్టిరు, ఏంది ఇంత మంచిగా ఉంటే ఎంత అందంగా ఉన్నావని. అప్పటి నుంచి నోరు మూసుకుంటేనా, అంతకుముందు నా ముక్కు కోసుకుంటా సర్జరీ చేసుకుంటానున్నాడు, కథలు పడుతుండు. అప్పటి వరకు కాదు మమ్మీ, నేను ఎప్పుడో మొన్న ఏదో ఊరికే పోతుంటే సర్లే కనుక్కుందాం అట్లే అన్నట్టు అనుకున్నా. ఎంత అవుతుంది ఊరికే అడిగినామమ్మా, ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకుందామని. కథల్లే ఖర్చా గిర్సా
వాళ్ళు చేయమని ఉంటే నేనేం చేసుకున్నా వాళ్ళన్న వాళ్ళిద్దరి వరకు ఆగిండు. ఆ రోజు నేను మా తమ్ముడే పోయింది ఇట్లాంటి దొంగ పనులన్నిటికీ నేనుంటే దొంగదానిలాగా వాళ్ళుండి అయిపోయింది వాళ్ళ. అయితే నా బిడ్డ కూడా వామో హ్యాండ్స్ లాగున్నాయంటే తగ్గించుకోవాలని పోయిందండి. మస్తు తిట్టినా ఇంటికి రాగానే ఇద్దరు వాళ్ళు ఎట్లా మేము పోయినప్పుడు బాగా బలిసినట్టుంది వీళ్ళు. టైం పాస్ చేయడానికి ఇద్దరు వచ్చిర్రు, పని పాట లేని బ్యాచ్. అమ్మనైనా బాగా ఇస్తున్నట్టు కట్టలు అని చెప్పి వచ్చి 10 లక్షల బిల్లు, ఆ 10 లక్షల స్లిప్ రాపించుకొని పోయినాం. మేము మాట్లాడింది 10 లక్షలకి వీళ్ళు వచ్చి చేపించుకుందాం అని మాట్లాడి పోయిర్రని. ఇద్దరు పోయి వచ్చినాక 10 లక్షలకు ఏం చేయాలనే ఇక అవన్నీ ఇంట్లో వీడియోలో చెప్పొద్దు, వాళ్ళు భయపడతారు. వాళ్ళకి అందంగా కావాలని వాళ్ళు అందంగా లేరా? మేము 10 లక్షలకి బిల్లు రాపించుకొని వచ్చినాం అమ్మమ్మ. వాళ్ళ కట్టలు మరి ఆడ డాక్టర్లు కూడా తిట్టిర్రు వీళ్ళని. అది మారిపోతుంది. నవ్వుతున్నారు మే వాళ్ళు. డాక్టర్లు తిట్టడం కాదు, ఆమె నవ్వుతున్నారు. ఏంది అసలు మీరు ఎందుకు అసలు ఎంత మంచిగా ఉండి మీకేం అవసరం ఇవన్నీ అని. కరెక్ట్ చెప్పినావు. ఎక్కువ పెట్టద్దులన్నమాట. ఏం తెచ్చినా కూర కడుక్కొని వచ్చాము. చూపి ఎట్లా ఎంత బాగుంది చూడండి. గుండెకాయ ఎందుకు వెరైటీ కలర్ ఉంది? అంతే, నాటుకోడి గుండెకాయలు డిఫరెంట్ ఉంటాయి. నాటుకోడి ఏవైనా ఉంటాయి. ఆయిలో ఏ చేసినాం అమ్ముల్లో చూసేర్రి అంటాం. ఇంటికాడ చేసి ఇంటికాడ చేస్తే నీసు నీసుగా చూసినావు. నువ్వు వచ్చి నుంచి మీ ఇంట్లో తిని మాకు తినబుద్ధి అయితలేదు. మాకు రాత్రి మొఖవాసిపోయి గట్టిగా నీళ్ళు ఇంత మంచిగా పులుసు తింటాం మేము. నువ్వేమో మొత్తం గట్టిగా చేస్తావు అమ్మమ్మ. తెలుసా అండి, మాకు అట్లా తింటే మోషన్ కూడా రాదు, అట్లా గట్టిగా తింటే. పోతే కదా కడుపులోకి రానిక. రాత్రి ఇంత పెద్ద తలకాయ తెచ్చుకొని వండుకొని ముగ్గురు ఇంత పులుసు పెట్టుకొని తిన్నాము. నేను అన్నా నాకు దేవచ్చిగా తెస్తా అన్న. మా అమ్మమ్మకేమో అట్లా నీళ్లు ఉండదు. బాక్స్ లో పెట్టిన మళ్ళా వద్దు. మామూలుగా అయితే నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా 8:30 లోపల అయితే నేను ర్యాపిడో పంపిస్తాండి బాక్స్ పెట్టి. తిన్నానా అని మా తమ్ముడు అన్ని తిన్నాడు కానీ నా బిడ్డకి మా టేస్టే కదా పంపిస్తుంటా. మా ఆయన తలకాయలు తినడు, కాళ్ళు తినడు, అట్లాంటి తినడు. మటన్ అంటే మటనే, నాటుకోడి కూడా తినడు, చికెన్ అంటే చికెన్, అట్లనే తింటాడు. ఆయన స్పెసిఫిక్ అనమాట. నాటుకోడి తినడు, బోటి తినడు, తలకాయ కూర తినడు. కానీ ఆయనకి మటన్ వస్తే ఎందుకే చికెన్ షాప్ ముందు పోయి తొడగొడతావు? చికెన్ షాప్ ముందు పోయి తొడగొట్టినట్టే ఉంది. అది కాదు, చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొట్టినట్టే ఉంది. ఇప్పుడు నేను ఒకటి చెప్దాం అనుకున్నా. అంటే నేను అన్ని తింటా అని అన్నా పోయి. అప్పుడు మన ఇల్లు కట్టేటప్పుడు అండి ఒక వాచ్మెన్ ఉండేటోళ్ళు. మా మమ్మీ చెప్పింది చాలా సార్ చాయ్ చాయ్ అని. కోడి జుట్టు కోడి తెచ్చుకుంటే ఆ పేగులు కూడా క్లీన్ చేసి ఫ్రై చేసుకునేది. అది చూసి కూడా అప్పో వీళ్ళు ఎట్లా తింటారు ఇది అసలు టేస్ట్ చేయాలి తింటారు మరి తినేవాళ్ళు. టేస్ట్ చేయాలి అని అనిపించేది. అంటే అట్లా మిరపకాయల వాసన, ఘాటు మిరపకాయలు, కరివేపాకు. నేను మిరపకాయ కూర చేసినప్పుడు వస్తుండే అక్క వాసన అట్లా. మా తమ్ముడు తెలుసా అండి, అసలు మీకు చెప్పాలి, మిరపకాయ కూర వాడికి ఫ్రెండ్స్ మామూలుగా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండరు అనమాట. అంటే బ్యాచిలర్ల టైప్ పనులు చేసుకుంటుంటారు కదా. ఇంకా అట్లా అని చెప్పి వాడు పెద్దోడు అని కాదు, వాడు నా ఏజ్ ఉంటాడు. వీడికి దోస్తానంతా నా ఏజ్ వాళ్ళతో దోస్తాను. వీడికి చిన్నప్పటి నుంచి నాది ఇంకా మొత్తం వింత వింతగా ఉంటుండే. అయితే వాళ్ళు మధ్యాహ్నం పూట వండుకోవడానికి పచ్చిమిరపకాయల కూర అంట, పచ్చి పులుసు అంట. ఆ పచ్చి పులుసు ఎట్లుంటది, కారము నీళ్లు తప్ప ఏముండదు. అట్లుండేటివన్నీ వీడు తినేసి వచ్చి మమ్మీ ఇట్లా మస్తుంది మమ్మీ అని. అంటే మనకి తెలంగాణలో పచ్చిమిర్చి ఇదైతే నేను ఉండిందే అక్క కదా వాసన. అప్పుడు నేను మా తమ్మ మమ్మీ ఎట్లా మేమైతే చిన్నప్పటి నుంచి నేను కూడా తినేది నిజంగా బాగుంటుండే టేస్ట్. నేను మా మమ్మీ కారం అంటే అసలు కారం అన్న పదవి పచ్చిమిర్చి కూర చేసేది కదా. అవునా గుర్తులేదా మమ్మీ నీకు?
ఉత్త పచ్చిమిర్చి సన్న కట్టే చేస్తుంటే అల్లం వల్ల ఉప్పు కారం పసుపు వేస్తుండే మస్తు ఉంటుండే. అసలు అది నా దగ్గరికి మా మమ్మీ దగ్గరికి తెస్తే సమ్మర్ హాలిడేస్ లో ఇవన్నీ సమ్మర్ హాలిడేస్ మూమెంట్స్ అండి. అబ్బా ఏం తినేటోళ్ళు అట్లా ఒక దశ గుర్తుందారా నీకు? చైరా 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 అని చెప్పి నన్నైతే అది ఇంకా పచ్చి పులుసు కూడా పచ్చి పులుసు నేను అనేది పచ్చి పులుసు పచ్చిమిరపకాయ అది కాక మళ్ళీ అల్లంది కూడా నేనే చెప్పింది. నువ్వే అసలు అల్లము నూనె అది ఉప్పు కారం. ఆ. అసలు ఈ రెసిపీస్ అండి కొన్ని సంవత్సరాలు ఎవ్రీడే తిన్నాం. అంటే ఎట్లా అంటే ఇష్టంతో వాడు చేసే పచ్చి పులుసు మాకు నచ్చి అరే పప్పు చెయ్యవా అదిగానే మునుగులు కదా. మా 2 ఆకులు వేస్తామమ్మా బిర్యానీ ఆకులు. ఇది ఏగిపోయింది. మంట తగ్గియాలి. కూర వేస్తావా మమ్మీ? తగ్గించిన వేసేస్తాను నా కూర. అట్లా బిర్యానీ ఆకులు పెంచుకరా నువ్వే వీడియోలో వెళ్ళు. ఏది నాన్న ఇది కోళ్ళని చూపి ఇది చూపినా అప్ప ఇంకో కూర వేస్తుంది మమ్మీ. ఓన్లీ కొబ్బరే. గుండెకాయ అంతా కలిపినాక తర్వాత వేస్తా. కూర అంటే ఇది కదా కూర అంటే అంటావా? ఇప్పుడు వీళ్ళు వేస్తా ఇవన్నీ. అల్లిగడ్డ సేదం కదా అట్లనే పోనేమా గరం మసాలా చెక్క లవంగం వేసింది. ఇగో పసుపు కారం కొంచెం వేస్తున్నా ఎందుకంటే మా పిన్ని కారం పడదు. కొంచెం జీలకర్ర అయినా అరుగుతాడు మంచిగా. జీలకర్ర అంటే వేసిన బాగా మంచిది. ఇగో కొద్దిగా జీలకర్ర. ఇది మాత్రం స్పెషల్గా ఏంటంటే ఇది మా పిన్ని కోసమే. మామూలుగా నేనైతే జీలకర్ర వేయను. ఎందుకంటే జీలకర్ర కొంచెం పడితే ఏమవుతుందంటే మనకి మంచిగా అరుగుదల పెరుగుతుంది. సో దానికోసం కలబెడతాం కదా. అయితే ఇగో కొబ్బరి పేస్ట్ పీట లేదా రానా? మంచి విలేజ్ స్టైల్ అండి. కొబ్బరి పండుగ అంటే ఇంకా ఫంక్షన్ స్టైల్. ఇక గసగసాలు వేసేది. గసాలు కొబ్బరి గసాలు రెండింటిని ఇప్పుడు ఎవరు ఏమి ఇప్పుడు కొబ్బరి గసాలు ఇట్లా కొబ్బరి గసాలు ఎందుకు వేయట్లేరంటే అమ్మ ఇవాళ రేపు అందరూ నాన్ వెజ్ రెగ్యులర్ గానే తింటున్నారు. అప్పట్లో ఏ పండుగ వస్తేనో ఆదివారానికి ఒకసారి నెలకు ఒకసారి తినేటోళ్ళు అన్ని వేసి ఇష్టంగా వేసుకునేటోళ్ళు అది బాగుండేది. ఇప్పుడు రోజు తింటున్నారు. రోజు ఆ రంగాలు ఒకట ఇంకోటి ఆరోగ్యానికి కూడా అవన్నీ హెవీ మసాలా ఎసిడిటీ వచ్చేస్తుంది. కడుపులో ఎసిడిటీ వచ్చేస్తుంది. అట్లా అయిపోయినారు. ఉండంగా తగ్గించేసి ఎప్పుడన్నా ఇట్లనే స్పెషల్ గా కావాలనుకున్నప్పుడు అబ్బా పప్పి అసలు ఈ రోజు నాకు నేను ఎంత అన్నం తింటానో నాకు తెలియదు. మనం కారపొడి వేసుకుని ఉంటే మస్తు ఉంటుండే ఇంకా. కానీ పర్వాలేదు పచ్చికారం పడ్డదిలే. పచ్చికారం బాగా పడ్డది. సూపర్ ఉందిరా పప్పి. కొత్తిమీర తెచ్చినట్టే బాగుండగా. మరి పెట్టేస్తాము పెట్టేస్తానా? సేపు అట్లా పెడితే చూడండి అసలు బాగు ఇంకా నీళ్ళు ఊరుతాయి. ఇప్పుడు డాడీకి మస్తు ఇష్టం రో. ఇట్లా ఇప్పుడే కరివేపాకు ఇట్లా వెంపేసి గుమ్మ వాసన వస్తుంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇదంతా వేగింది కదా. అట్లనే మనం స్పైసెస్ ఆల్ స్పైసెస్ చక్కగా కొట్టినాం కదా. అది వేసి ఉప్పు పిన్నే ఉప్పు వేసి ఇంకా వాసన వస్తుంది. చూసావారా వాసన బట్టి ఉప్పు వేసిందా లేదు చెప్పింది. మరి నేను చెప్పేది ఏంటి అమ్మమ్మ అంతే. ఉడికింది వాసన పడి చెప్తుంది, ఉప్పు వాసన పడి చెప్తుంది. ముందు చూడండి వాసన అంతే. వాసనలో తేడా తెలుస్తుంది కదా అమ్మమ్మ. మిరియాలు ఉంది కొంచెం
వద్దురా స్పైస్ అవుతుంది వద్దురా ఎక్కువ స్పైస్ అబ్బా నిజంగా అండి ఫంక్షన్ మనకు మన పక్క గడిలో ఫంక్షన్ అవుతుంటే కుంకుమాల వాసన వస్తాయి చూడండి అట్లా వస్తుంది. నాకు ఈ నల్లకోడి తినాలని నేను కడుపుతూ ఉన్నప్పటి నుంచి ఇష్టం. ఎవరైనా రండి ఫ్రెండ్స్ ఒకదాకా మనం వదిలేద్దాం. రండి ఫ్రెండ్స్ రండి. అప్పుడు లేకుండా ఎంతమంది వస్తే ఇప్పటికిప్పుడు ఇట్లా కట్ చేపించి వండను మన వెనక పోతాం. ఎక్కకపోయిన రోజులు ఉన్నాయా? రండి ఫ్రెండ్స్ రండి. హలో ఏంటిదమ్మా వాషింగ్ మిషన్ నా ఏళ్ళు తింటుంది. అది మంచిగా వేడి చేసుకుంది. చికెన్ ముక్క అనుకున్నట్టుంది. దాకా ఆకు ఇంగెట్టు వాసన ఎట్లా ఎత్తకుండా కూడా వాసన వస్తుంది. ఇవన్నీ ఇంకా 2 సన్నగా కట్ చేయాలి. వంకాయలు వచ్చినాయిగా బుడ్డ వంకాయలు వచ్చినాయా? బుడ్డంకాయలు ఒక్క చెట్టు ఉంది. రండి 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 రండి. మా వాచ్మెన్ చూసిరా? ఇంకో కృష్ణ తులసి అండి ఇది. ఇంటికి తీసుకోవచ్చునంట. అప్పటి వరకు ఉంటాయి నీళ్ళు కలిగింది. ఇది కృష్ణ తులసి అండి. మీకు అసలు తెలుసా మన ల్యాండ్ మొత్తం వందల తులసి మొక్కలు ఉన్నాయి. వందలు ఉన్నాయి, అసలు వేలు ఉంటాయి. వేలు ఎందుకంటే ఇంత తులసమ్మ కానించింది. కృష్ణ తులసి ఉంది, లక్ష్మీ తులసి ఉంది. 2 తులసులు మన ల్యాండ్ లో 2 తులసులు ఉన్నాయండి. బయట ఇంత చిన్న తులసమ్మనిచ్చి 50 రూపాయలు అంటున్నారు. మన దగ్గర చెట్లు ఉన్నాయి. ఇప్పుడు అదే మన వాచ్మెన్ అక్కడ మన అది లేదా ఏది అరటి చెట్టు కాడ తులసమ్మలు చాలా ఉంటే ఇంకా అవి తీసి పెట్టినాడు. ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి పక్కకు పెట్టుకున్నాడు. పెద్దగా బాగున్నదని. నిజంగా నిజానికి ఎంత బాగున్నాయి తెలుసా? నేనే తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నేను ఆడపిల్లని ఇక్కడ నుంచి తులసమ్మని తీసుకెళ్లొద్దన్న ఒక ఉద్దేశంతో నేను తీసుకెళ్ళట్లే. లేదంటే నాకు అసలు వాటి మీద అంత పానం గుంజుతుంది. అంత బాగున్నాయి ఆరోగ్యంగా హెల్దీగా. కాకపోతే నేను ఆడపిల్లని, తులసమ్మ అంటే ఏంది మహాలక్ష్మి. ల్యాండ్లకించి అట్లా ఆడపిల్ల తీసుకెళ్ళకూడదు. ల్యాండ్లకించి కానీ అమ్మగారి ఇంటికాడి ఇవైతే వేసుకోవద్దా? ఇవన్నీ అవండి. పేపర్ పూలు ఉండవు అవైతే రా పప్పి. పట్లంపాయలాకు మీకు తెలుసు కండి. గిత్తనే ఉంటది. ఇట్లా పెడతారు 30 రూపాయలు. మామూలుగా 50 రూపాయలు చెప్తాడు. ఇంక మనం ఎక్కువ తీసుకుని బేరం ఆడితే 30. అట్లాంటిది మన ల్యాండ్ లో అయితే ఓయమ్మ ల్యాండ్ మొత్తం ఉంది. నిజానికి మనమే ఇట్లా మన వాళ్ళందరికి ఇచ్చేయచ్చు కదరా వచ్చినప్పుడు ఇట్లా కలిసినప్పుడు. తీసి వాటన్నిటిని ఇంకా సెపరేట్ చేసి కవర్ లో తీసుకొని కొంచెం కొంచెం మట్టేసి మనకి ఇంకా పని ఉంటది. ఇంకా అదంతా చేస్తే చేయొచ్చు. వచ్చిన వాళ్ళకి గివ్ అవే టైప్ ఇయ్యచ్చు. ఏడుందిరా? ఆన్నే ఉందా? డ్రాగన్ ఫ్రూట్ కి ఏం వచ్చేటట్టు లేదు. డ్రాగన్ ఫ్రూట్ రావాలంటే ఇయర్స్ పట్టదు. 2 years పడుతుందంట. అదే లేదు. ఏది ఒక్క పండు కూడా లేదు. అల్బెరియా లేదుగా. ఆకులన్నీ తీస్తే బాగుండుగా. కింద కూడా ఎంత లావైందా? నాకైతే మంచిగా ఆ చివర చెట్ల కింద వండుకొని తినబుద్ధి అవుతుంది. అదే కూర ఆడనే వండుకొని ఆడ నేల మీద కూర్చొని తింటుంటే ఉంటుందండి. నిజంగా చెప్తున్న స్వర్గం. అదేందండి ఇంత మంచిగా ఎర్రగా కారం కలుపుకొని అన్నం పెట్టుకొని కుటుంబం ఉండాలి పక్కన. కుటుంబంతో కూర్చొని ఆవురు అని తింటుంటే జీవితంలో ఏ కష్టాలు వద్దండి. పర్టికులర్ మూమెంట్ ఆశయాలే వద్దు. అంటే నాకు ఇది కావాలి, అది చేయాలి, అట్లుండాలి, ఇట్లుండాలి అని ఏది వద్దు. ఇదిగోండి ఇక్కడ ఆల్ స్పైసెస్ 2 ఆకులు తెంచుదాం. ఇది నిజంగా చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఇళ్లలో పెంచుకోండి. మనకు బాల్కనీస్లలో కూడా ఉట్టిగా పెరిగిపోతుంది. దీనికి ఏం పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు, పెద్ద కష్టం కూడా అవసరం లేదు. ఈజీగా పెరిగే చెట్టు మన ఆల్ స్పైసెస్. టీలో తాగినా చాలా మంచిదండి. ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నా, హెల్త్ కాన్షియస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నోళ్ళు ఎవ్రీడే మార్నింగ్ ఈ ఆకుని
తీసి టీ తాగిరంటే మస్తు ఆరోగ్యం. కాబట్టి పెంచుకోండి. కొన్ని చెట్లు కంపల్సరిగా ఇంట్లో ఉండాలండి. తులసమ్మ ఎట్లా అయితే మహాలక్ష్మి అనే భావంతో ఇంట్లో మన పెద్దోళ్ళు ఫస్ట్ నుంచి పెట్టించినారో అట్లా ఇప్పుడు కాలంలో ఆరోగ్యానికి కూడా అంతే. మన తులసమ్మ కూడా ఆరోగ్యం పరంగానే మహాలక్ష్మి అన్నట్టు ఇట్లా పెట్టించినారు. అట్లా కొన్ని చెట్లు అనేవి కంపల్సరిగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోరు. మీలో ఎంతమంది మనీ ప్లాంట్ కి నిజంగా మనీ ప్లాంట్ గ్రో అయితే ఇంట్లో డబ్బులు ఉంటాయని నమ్ముతారు చెప్పండి? నేను మా తమ్ముడు అయితే నమ్ముతాం. అది నమ్ముడేమో కానీ బాగుంటుంది. మాకు మా సిస్టమ్ ఈ చెట్టు ఇష్టం. ఇది ఎందుకు తెగిపోయిందో ఏం దక్కింది. అది ఏం చనిపోదు నాన్న, పెద్ద చెట్టు కాబట్టి ఏరుంది కదా ఈ భూమి. ఇది చెట్టు చెట్టుకు అంటుకొని బతుకుతుంది. కింద ఎందుకు తెగినాయి? ఇష్టమండి నా బిడ్డ ఇంట్లో నేను ఇన్ని చెట్లు పెట్టింది. మా అమ్మమ్మకి నేను అంటే ఇష్టం అని అంటది. ఇష్టం అని ఉన్నప్పటికీ మా అమ్మ వస్తే ఎంత ఆనందం అవుతుందో. మా అమ్మమ్మ ఉంది కదా అని చెప్పి రోజు వస్తుంది. ఇప్పుడు అంత మాత్రానికి నేను పిలిచి రా మమ్మీ అంటే తెల్లారికి రాదు. కలిపిడు కూర ఏదో కొంచెం గట్టి అయినట్టు కలుపు వస్తుండే కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం వస్తుండే కానీ డైలీ రాకపోతుంది. అంటే వస్తుంది రోజు మంచి రోజు డే బై డే 2 days వస్తుండే. అంతే ఖాళీగా అది కొబ్బరి పట్టిన గిన్నె, కొబ్బరి పెట్టిన కుక్కర్ లో వాటర్ అండి. మిక్సీలో నా బిడ్డ మిక్సీని కుక్కర్ అంటారు. కుక్కర్ని వాషింగ్ మిషన్ బ్రెయిన్ ఇది చూడండి. ఉండలేమ్మా అంటుండే లేక నేను కాదు. ఎక్కువ అది కదా నీళ్ళు తాగేసి మాడిపోతాయి. మాకేందంటే మేము కూర్చుంటే అవే ఏవో ముచ్చట్లు వేసుకుంటాం. ఇక నా బిడ్డ అన్ని ముచ్చట్లు ఏడొస్తుంది. ఇక నేను నిద్రలేసి వచ్చి మా బిడ్డ ఉంటే నా పానం అంతా ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. లేవడం ఇటు రావడం, పండేటప్పుడు పోవడం, పండుకోవడం. ఉప్పుచున్నానా నాకే నేను ఊరికి వస్తాము లచ్చిలుగా కొడుకు కట్టు జోబులో పెట్టుకుంటాడు, అమ్మ కట్టు జోబులో పెట్టుకుంటాడు. చూసినావా వచ్చి మా పిన్ని కాడికి చిరక్కట్ట జోబులో పెట్టుకొని ఇక పోతామంట. పొద్దున్నే వచ్చారు రోజు కట్ట పెట్టుకొని వచ్చి కట్ట ఖర్చు చేసుకొని పోతున్నారు. అది కాదు ఊరికరాదు. నువ్వు గమ్మున కాదులే. ఇద్దరు పొద్దున వస్తారు, ఏ ఊరికి వచ్చి పోతారు. చిరక్క కట్ట సంపాదించుకొని చేస్తారు. నన్ను ఇటు చూసినా ఉప్పు కొంచెం బట్టి బాగుంటది. ఏముంది అదే ఉప్పు ఇట్లానే ఇస్తా. కొడుకేమంటే ఇల్లు కట్టాలంటాడు, అమ్మేమంటే కోడాలను తీసుకోవాలంటది, నేనేమంటే పెళ్లి చేయండి అంటాడా. ఎందుకంటే దబదబా మనమన్ని మనరాళ్ళు చూడాలంట, పప్పిగాడి పిల్లల్ని చూడాలంట. లక్కీ గాడి పిల్లల్ని కూడా చూస్తాం. లక్కీ పిల్లలు కూడా చూస్తారు. షుగర్ లో బీపీలు అంత లేదు, కామన్ అయిపోయిందండి. చచ్చిపోతా ఉన్నా నిజంగానే దిష్టి తగిలి ఇట్లా అన్నది. ఇగో చదివిస్తుంది అంట. ఏం కాదు, పుట్టిన పిల్లలకు కూడా ఇది ఉంటుందండి. ఏంది షుగరు. ఒక పిల్లగాడు ఇంత పిల్లగాడికి రోజు ఇంజక్షన్ ఇస్తాను నా బిడ్డ. స్కూల్ కూడా పోయి టైం టు టైం 3 గంటలకు వస్తారంట. అదేందో ఏమో గాని అట్లా కాపాడుకుంటే మనం ఎంత కాపాడుకుంటే అన్ని రోజులు పెట్టుకుంటారు. 70-80 ఏళ్ళు. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ 80 ఏళ్ళుంది. 80 ఏళ్ళుంది. చిన్న నొప్పైనా అరగకుండా టేబుల్ వచ్చినా ఖాళీ ఆమె ఇట్లా అంటే చాలు మా అమ్మ గ్యాస్ వచ్చింది మా అమ్మని వేసుకుపోతూనే ఉంటారు. ఇట్లా మనం చూసుకునే దాన్ని బట్టి అండి మంచిగా ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. మా మనమడు ఇప్పుడు ఊరికే మీతో నా మనవడు అంటే ఇప్పుడు అనలేను. ఎందుకంటే వాళ్ళ నాయన మాడింది. ఎంతైనా ఏంది నేను పాలిదాన్ని. ఇగో సొంత మా ఆమెనే కదా. ఎంత చూసినా ఏం చూసినా బిడ్డ పిల్లలు ఏమంటారు, ఇగో మా నాయనమ్మ వస్తుంది ఫ్లైట్ నేను పోయి తీసుకురావాలి అమ్మమ్మ అని చెప్తుండు. ఇంకోటి ఇంటికి పోయినప్పుడు ఏమంటాడు, ఆగు నువ్వు అమ్మమ్మ ఇగో ఈ రోజు రాత్రి నా ఇంట్లో పడుకోవచ్చుగా,
అంటాడు ఆ బాడకు ఎప్పుడు అంతే అంతే. ఇగో మీ ఇంటికి పోకు ఎలిమినార్కి, మా ఇంట్లో ఉంటామమ్మా ఈ రోజు అని నిన్ను అంటాడు ఆ మాట. నానమ్మని అంటారా? ఇగో అది అండి, కొంతమంది నానమ్మలు కళ్ళు తెరుచుకోర్రి. మనం ఎంత చూసినా ఏం చూసినా కూడా వాళ్ళ రక్తం వాళ్ళదే, మనకు రాదు. కాకపోతే మనకు ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండని, ప్రేమ మంచి చూసుకోవాలి. కానీ నీళ్లు దోరబోతాయి, మిట్టలెక్కి పారవు. ఇది గుర్తుపెట్టుకోరి. నా పిల్లలు చిన్నకున్నప్పుడు నేను లేనా గంగస్పట్లో ఉంటే వీళ్ళు ఏమనేది, తాతని గడ్డం తాత అంట, మా తాత హైదరాబాద్ లో ఉన్నారంట. నువ్వేం గడ్డం తాత సొమ్ము తింటావాడా, మా తాత హైదరాబాద్ లో ఉండేదని చెప్పేది. అంతే. ఇక అది సృష్టి ధర్మం అంతే. ఇక మనం నీది నాదానికి లేదు. అది విషయం. మంచిగా ఉల్లిగడ్డ కట్ చేసింది, నిమ్మకాయ విండుతుంది. ఇక అట్లనే తినేచ్చినా ఇంత సాల్ట్ వేసుకుంటే. కుండలో ఉంది నాన్న ఉప్పు, ఏమన్నా ఉంది, కుండ రూమ్ లో ఉన్నట్టుంది. సాల్ట్ వేస్తే సూపర్. ఇప్పుడు సరిపోయిందా? తెప్పిద్దామా? సరిపోయింది ఉప్పు సరిపోయింది. దానికి ఒక మూట తెప్పించి ఒకటి మోగుల్లో పోయిందేమో. నాన్న ఆపిని మొన్న చెప్పిండు, మార్వాడి ఆయన తెచ్చిపెట్టమని చెప్పిండంట. ఒక 100 ప్యాకెట్లు తెప్పించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాకెట్ వేస్తే ఎందుకు మనం చెప్పినా మీ అల్లుడికి మొగుల్లో పురుగు రాకుండా. రాదా ఉప్పేస్తే? కాదంట మా. అవునా నేను పెద్దగా నాకు మొగులు వచ్చినాక వస్తాయి అనుకున్నా కానీ ఇప్పుడే పోయాలని మా పిన్ని ఇప్పుడే పోయమంటుంది. మంచి అటు వచ్చి బాగా మంచి చెట్టు చూడ మంచిగా వస్తుంది. ఆ హోల్ బట్టి కాండం తినే పురుగు రాదంట వాటికి. ఆ ఉప్పు కరిగిపోయి దిగిపోయి మొత్తం ఉప్పు అయిపోయి ఇంకా పురుగు రాదంట. ఇది మా ఉల్లిగడ్డ. మళ్ళా ఎరువు అవసరంలో ఒకటికి ఆ ఉప్పే ఎరువు. ఏది మా ఇంత పీస్ ఒక ఉల్లిగడ్డ ఒక పచ్చి రాదు. ఎందుకు మమ్మీ కొంచెం కారం ఉంది, సేపు అది నానితే. అయ్యా నుంచి చిట్టెల రోడ్డు కాడి నుంచి మోసుకొని వచ్చిన 4 చెట్లు 3 చచ్చినాయి, ఒకటి ఉన్నది. అందుకే అవి బతికేది కూడా ఉప్పు నీళ్లు సముద్రం చివరిలో బతికేది అందుకే మమ్మీ. లేదంటే అది పెడితే బతకవు అవి, కేర్ తీసుకోకపోతే. అవి ఉప్పు నీళ్లు ఎప్పుడు పారి 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 వాటికి ఏ పురుగు పట్టదు. ఒకసారి ఆడకొన్ని వండినాయి, ఆడకొన్ని వండినాయి బండి కింద. ఒకటేమో ఆ కిందికి పోయింది అండర్ గ్రౌండ్, కూతేస్తుంది ఇప్పుడు ఒక్కరొక్కో అని. అగో ఎవరినో పిలుస్తుంది అది. నన్ను తీసుకుంటారు రే కోసేస్తట్టు. ఇది ఇచ్చే సిగ్నల్. ఇక్కడే ఉన్నాం వచ్చేసి అని సైగలు చేసుకుంటున్నాం అవి. ఇప్పుడు ఇది అంటది చూడు, ఇంకో ఇది పిలుస్తుంది, ఈటి జత అది. చూసిరా అసలు అవి కూడా మరి వాటి కమ్యూనికేషన్ మరి ఇట్లా సౌండ్ చేసుకుంటే ఇంక వచ్చేస్తాయి దగ్గరికి. నాకు భయంగానే అయితే ఏడుంటే ఏంటంటే మనకి ఇట్లా ఆహ్లాదకరంగా అండి. మొన్న మాకు తెలిసిన వాళ్ళే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఏమన్నారంటే, మేడం మొన్న ఏదో కోడిని కోసినట్టున్నారు, మన దగ్గర ఉన్నాయి కోళ్ళు మస్తున్నాయి అటు సైడ్, ఏది ఇటు ఇబ్రహీంపట్నం సైడ్ నాన్న మన ఫామ్ హౌస్ లో పిల్లల్ని తీసుకుర్రీ మంచిగా ఇట్లా తినేసి పోదురు వండుకొని నేను వండిస్తా అని చెప్పి. ఇట్లా ఎవరైనా ఫామ్ హౌస్ లలో ఫామ్ ల్యాండ్ లో పెంచుకున్నవి తింటా ఉంటారండి. దాన్నే ఒక ఏదో ఇట్లా మటన్ చేసినట్టు ఫీల్ అవుతారు. ఎవరో కొందరు ఇట్లా అన్నారు కానీ అదంతా ఇట్లా అనద్దు. హట్టింగా 2-3 మెసేజ్లు పెట్టారు. కానీ మీకు అది ప్రేమ ఉండే, అంటే జీవుల పట్ల ప్రేమ ఉండే పెట్టారు. నేనేమో తీసుకోవట్లేదు, అదేం పెద్ద నేను సీరియస్ తీసుకోవట్లేదు. కానీ కామన్ గా మనం పెంచుకొని మనం తింటుంటాం కదండి, అదే చెప్తున్నా జస్ట్ అంతే. అన్న ఎట్లయింది నాన్న? అవ్వొచ్చింది నాకు. ఆ గుంకుమలు చూస్తుంటే ఊరిలో వచ్చి ఇంకా తిన్నావా ఎప్పుడు తిన్నావా అన్నా. ఫంక్షన్ వల్ల వచ్చినట్టు వస్తుంది ఫంక్షన్ కర్రీ. వేరే గిన్నె లేదు. బా అయిపోయింది కూర. ఉడికిందా? బా ఆపేస్తే బాగుండేమో గామె. ఉడికినట్టేనా? ఒక ముక్క వేసి అమ్మ చూడలేదు. జడేసేపు ఉంచక్క, మనం తింటాం కానీ అమ్మమ్మ తింటుంది. మనము ఇంత డబ్బు పెట్టినా కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టినాం కదా, 1,00,000 రూపాయలన్నా ఆదాయం కావద్దమ్మా. 1 కోటి రూపాయలు కొద్ది ఎంత తెలుసా? 1 కోటి 1.5 కోటి దానికి 50 లక్షలు. ఇది 2
మనం ఇలా వాచ్మెన్ ఏమంటున్నట్టే ఇదంతా కోళ్ళే వద్దమ్మా ఫంక్షన్ కట్టుర్రు అని అంటుండు. మా పిన్న అదే ఫంక్షన్ హాల్ 0 ఇన్వెస్ట్మెంట్ మమ్మీ, సింగిల్ ఇన్వెస్ట్మెంట్ 0 అంటున్నా. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఉండదు. ఒకసారి కట్టినామంటే ఇట్లా రేకుల షెడ్ వేసేసుడే. అట్లా వేసి వాళ్ళు వచ్చిన దానికి రెడీ అయ్యేదానికి అవి చిన్న చిన్న రూములు కట్టాలి, బాత్రూమ్లు కట్టాలి, చైర్లు ఒక 100-200 చైర్లు తెప్పించి పెట్టుకోవాలి. ఈ సామాన్ అంతా ఆ భగవాన్లు మన ఇంట్లో వేసినామే అవి సరిపోతాయి. మనం ఎందుకు వేస్ట్ చేసినాం మమ్మీ డబ్బులు? మనమేం వేస్ట్ చేయలే. ఇప్పుడు మనం భూమి ఇంత కొన్నాము, దీంట్లో 50 లక్షలు పెట్టినా కూడా బోర్లు వేసినాము, షెడ్లు వేసినాము, ఇవి వేసినాము, ఇవన్నీ అవసరం ఉండేటివే. మేము ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయము. మేమంతా పెడితే 2 లక్షలు 3 లక్షలు మమ్మీ మనం ఏం పిచ్చోళ్ళమా మమ్మీ? చూడు మడే అది ఒకటి మునిగేది స్విమ్మింగ్ పూల్ ఒకటి 4 బాత్రూమ్లు పెట్టేచ్చే, 4 బాత్రూమ్లు పెట్టేచ్చే. ఈడ ఇదంతా దీనికి ఊరికి వీకెండ్ కైనా వస్తారు నాన్న ఫ్యామిలీస్ మంచిగా ఎంజాయ్ చేయడానికి. సిటీలో నైట్ రిసెప్షన్ అని చెప్పి ఇట్లా ఒక కాన్సెప్ట్ పెట్టి చెట్ల మధ్యలో అంతా చైర్లు ఇట్లా వేసేసి ఈడ స్టేజ్ ఇట్లా పెట్టుకొని అందరు ఇట్లా లైన్ గా కూర్చొని చెట్ల మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకొని అందరు సర్వ్ చేసుకుంటే ఇట్లా ఫుడ్ ఎంత బాగుంటది అక్క. నేను ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకుంటా అంటుండు. నేను ఐస్ క్రీమ్ పెట్టుకుంటా అమ్మాయిలా. నేను ఆ రోడ్డుకి ఐస్ క్రీమ్ పెట్టుకుంటా, మీదే ల్యాండ్ పక్కన కూడా ఉంది కదా, దాన్ని పార్కింగ్ చేసుకోండి వెహికల్ లకి. ఇదంతా ఫంక్షన్ హాల్ చేయండి. మాకు ఇందులో పెట్రోల్ బంక్ వచ్చింది, ఫంక్షన్ హాల్ వచ్చింది, రిసార్ట్ వచ్చింది. ఇల్లుకి మించి కాదులే, ఇల్లు కట్టుకుందాం అన్నట్టు అనుకున్నాం మేము. ఇంటికి అని పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఏమనుకుంటాం అంటే వద్దులే తర్వాత చూద్దాం, అదే ఏదన్నా మనకి బిజినెస్ గా సెట్ చేసుకుందాం. కానీ ఫంక్షన్ హాల్ కంటే ఇల్లే బాగుంటది అక్క, ఇది రిసార్ట్ బాగుంటది. రిసార్ట్ చేయాలన్నా, ఎందుకంటే మనము కుప్పల మందిని తేవచ్చు, మనల్ని మంచిగా ఇట్లా అట్రాక్షన్ గా పెడితే వచ్చి ఆహ్లాదకరంగా ఉండిపోతారు. ఫంక్షన్ హాల్ అదంతా వేస్ట్, అది మనం మెయింటైన్ చేయలేము. క్యాటరింగ్లు పెట్టాలి, అవన్నీ పెట్టుకోవాలి, చూసుకుంటుండాలి, వాటిది ఉండదు ఇంకా. కాబట్టి మనం రిసార్ట్ చేయాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, వాళ్ళకి చిన్న చిన్న హట్స్ తోని రూమ్స్ కట్టాలి మమ్మీ. ఇదేది జిప్ లైన్ అక్క, ఇట్లా ఈపుకి అది ఉంటుంది చూడు, ఇట్లా ఇట్లా పోతారు ఎలాడుకుంటా. అది మినిమం 300 ఫీట్ ఉంటేనే చేస్తారంట, 300-400 ఫీట్. మామూలు లోకల్ రిసార్ట్లు అంత ఉండవు, 300-400 ఫీట్ పొడవేడు ఉంటాయి. మనది 500 ఫీట్ల పొడవు, 8 లక్షలు. జిప్ లైన్ కన్స్ట్రక్షన్ కి 8 లక్షలు అంట. వాళ్ళే వస్తారు, పెద్ద పెద్ద రాడ్లు ఇట్లా వేసి పైకి ఎంత 100 ఫీట్ పైన ఇట్లా రాడ్ ఇట్లా వచ్చి ఇట్లా ఆడెక్కిర్రా ఈ చివరి వచ్చి దిగుతారు. అది పెట్టి మనం గానీ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అక్క. చూడు పెట్టుకొని తినుడండి. అయిపోయింది ఒకసారి కలపెట్టి బంద్ చేసి పెడతా అమ్మ. అయిపోయింది, ఉడికిపోయిన వాసన కూడా వస్తుంది. మస్తు అయింది మన నీళ్ళు కూడా ఏం లేదు, ఎగిరిపోయింది. మేము కట్టినట్టే ఉంది. అప్పుడు నువ్వు అది ఇచ్చానండి రోడ్డున్నది ఆయనని నీ తమ్ముడికి మెసేజ్ పెట్టిన లక్కయ్య మీ అమ్మమ్మ అమ్ముతాంది, అది మనం తీసుకున్నాము. అట్లా అనుకునే ఏమనుకున్నారు, ఇది బయట వాళ్ళకి అమ్మాయి కన్నా వచ్చిన రారాన్ని జడగొట్టి అప్పుడు నేను అమ్ముదామని చూసిన. ఇక తీసుకొని తర్వాత తీసుకున్నా, అది 10 లక్షలు కడతా మమ్మీ, మిగతా 10 లక్షల తర్వాత కడతా అని చెప్పి ఇట్లా అన్నది. చెప్పిన ఇక మన డబ్బులు ఇచ్చినాడు ఇద్దులే అని చెప్పి చెప్పిందనేనా బయట చెప్పిన. మళ్ళా 80 నగర్లో నిన్ను అడుగుతుంది మీ అమ్మమ్మ, పోయేమో అది అమ్ముతావా అని. అది అమ్మ ఇప్పుడు రోడ్డు పడ్డాక అమ్మనన్నా కొనుక్కో అంట. నాకుండేది ఒక లక్కయ్యే కావాల్సినంత. హైదరాబాద్ కానించి తిరుపతి కాడుకుండదు. అడుగుతున్నావు కదా, నీకు అట్లే కొనాలని ఆశ ఉంటే నెంబర్ 1 బిట్ ఉంది, మరి చూపిస్తా. 3 ఇళ్ళు ఉన్నాయి, 4 ల్యాండ్లు ఉన్నాయి, భూములు కావాల్సిన భూములు ఉన్నాయి. 4 ల్యాండ్లు ఏమో ఎక్కువే ఉన్నాయి. నా లక్కయ్య మామిడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు బాయి తోట ఇంకో ఎన్నున్నా తక్కువ అవుతాయా? ఏం తక్కువ నా లక్కయ్యకి
డబ్బు తక్కువ, బంగారు ఏవి తక్కువలే అమ్మమ్మ. ఒకవేళ కొనాలి అని అనుకుంటే అమ్మమ్మ తక్కువ, ఏవి తక్కువలే కొనాలనుకుంటే మనకి ఎన్నున్నా తక్కువలే అంటున్నా. అయితే అరే పెట్టుకుంటున్నాడు. ఆడేంది వాడు పెట్టుకొని మంచిగా మూటలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వచ్చిండు. లక్కీగాడాడు వాడు, మస్తు మనగాడు వాడు, వాడు మామ ఇద్దరు కూడా అట్లనే అట్లా అంటుండే. నేను మామూలుగా నేను ఏదన్నా అండి చాలా అవసరం ఉంటే తప్ప నేను అమ్ముతా అనుకోను. ఎందుకంటే అది అమ్మినా కూడా సేమ్ టైం మా అమ్మ అట్లా అనుకున్నా లేదా నేను అమ్ముతా అనుకున్నా మా అమ్మ అమ్ముతా అనుకున్నా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ అమ్మేయం. మా దగ్గర అడ్జస్ట్ అయ్యే వరకు మేము ఇద్దరం ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు భూముల్ని తీయడం అనేది ఇద్దరికి కూడా తీసేస్తాం. సెంటిమెంటే లే మాకు. ఎట్లా అంటే అసలు ఎందుకు మనకి ఉన్న సరుళ్ళ కానించి తీయనీకి కూడా వెనక అది గోల్డెన్ బిట్ అయినప్పుడు అట్లా అంత ఇదిగా ఉంటాం అనమాట. ఇంకా మా ఇద్దరు చెయ్యి దాటిపోయింది, ఇంకా మేము చేసుకోలేము అనుకున్నప్పుడే అది అట్లా పెడతాము. అట్లా మా అమ్మ అది పెట్టినప్పుడు నేను నిజంగా తీసుకోవాలనుకున్నా. ఆ టైంలో ఒక 10 వరకు చూసినుండే, ఇంకా మిగతా అడ్జస్ట్ కాక ఇంకా అది మా మమ్మీ అమ్ముతుంది కదా పోన్లే అన్నట్టు అనుకున్నది. కానీ మనకు అది కాలేదు. మా అమ్మ తర్వాత నుంచి వద్దు ఉండని మస్తు అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మనకి భద్రాచలము 1/2 కిలోమీటర్ కూడా లేదండి. భద్రాచలం కి సపరేట్ రోడ్డు పడుతుంది, 1/2 కిలోమీటర్ కూడా లేదు. నేషనల్ హైవే, అది నార్మల్ రోడ్డు కాదు, నేషనల్ హైవే. ఇప్పుడు విజయవాడ హైవే అట్లా నేషనల్ హైవే అనేది దాని వల్ల మస్తు డెవలప్మెంట్. అది ఒక పెద్ద అది. అవునా, ఇప్పుడు ఆ నేషనల్ హైవేనే కాకుండా మళ్ళీ దాన్ని ఆనుకొని ఇప్పుడు ఈ విలేజ్ ఆనుకొని మళ్ళీ రేడియల్ రోడ్డు, ఏది రీజనల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ మాకు పెద్దమరపేట వరకు 300 ఫీట్ రేడియల్ రోడ్డు, ఇవన్నీ కూడా వచ్చేటివే. ఇంకా చాలా మంచిగా అయిపోయింది. అందుకే ఎక్కడెక్కడ పెట్టి నువ్వు దుడ్డు దాచి పెట్టుకుంటావు. కొంతమంది అనుకుంటా ఉంటారు నువ్వు దుడ్డు దాచి పెట్టుకుంటావు, నువ్వు సచ్చినాకనే పాము అయ్యి ఆ దుడ్డు కాడ కూర్చోంటావు. అవునా, నేను సచ్చినా కానీ నేను స్వర్గానికి బాగున్నా. ఎందుకు ఆ దుడ్డు కాడ కాదు. నా శని కొడుకు వచ్చాడు, నా శని కొడుకు. నీ కొడుకు ఇంకెవరికి పెడతావు మరి? నేను ఆ దుడ్డు చచ్చినా కానీ మళ్ళా పాము అయిపోతానంట, కుక్కన అయిపోతానంట. ఇగోండి సంపాదించడానికి చేతగాని వాళ్ళు మాటలు నేర్స్తారు. ఎవరైనా కూడా చేతగాని వాళ్ళే మాటలు నేర్చేది. ఇదంతా మట్టి మశానం, సంపాదన లేదు, బొచ్చు లేదు, ఇదే స్వర్గం, దేవుడే దైవం, ఇవన్నీ అనేటోళ్ళు చేతగాని వాళ్ళే అండి. ఫ్యామిలీని చూసుకున్నాడే అసలైన దైవం. బయట పోయి అవి చేసి ఇవి చేసి చేస్తే కాదు. ఎవరైతే ఇంట్లో ఉండి భార్య పిల్లల్ని పట్టించుకుంటారో వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు. ఇప్పుడు మేము ఉన్నట్టు ఫ్యామిలీని పిల్లలు కనుక్కొని ఎవరైతే చూసుకుంటారు నాన్న, ముక్కోటి దేవతలకు పూజలు చేసినట్టు. అవును మమ్మీ, ఫ్యామిలీ నువ్వు చేయి, అది ఏదైనా. ఇంకోటి నేనున్నా నీకెందుకు ఇంకా కూర్చొని తిను చేయి అన్నా కూడా ఏంది నాకు ఓపిక ఉంది, నా కొడుకు నేనేం చేసిన అంతే కదా తెచ్చేమా. ఇంకా పిన్ని మిరకారం పడింది 7 వరకు అడుగు తేనా నీళ్ళు కడుక్కుంటావా? కారం అయిపోతుంది. అన్ని సుబ్బులు సుబ్బు తీసుకొచ్చేచ్చేమాట ఇంటి నిండుకు సుబ్బులే ఉన్నాయి రూమ్ లో. సబ్బు అది కూడా సబ్బు రుద్దుకుంటే బొబ్బులు లేచాయి నా చేతిలో. ఒలి సబ్బు లేనట్టుంది. ఒలి సబ్బు అంటే మనం స్నానాలు ఇంతవరకు చేయలే కదా. లేదు, ఇక బాసాల సబ్బులు పటల సబ్బులు ఉన్నాయి. తినా ఇంకా పని చేసి ఇంకా అయిపోయింది. అయ్యే పోయి ఉంటది. పైకి ఎత్తు మూత. కర్ర కోడి రెడీ. అట్లా అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. కర్ర గుర్తొస్తుందా? ఏంద్రా ఆపేసి ఉండనా? అమ్మమ్మకు పెట్టినా మమ్మీ నేను అక్క. నువ్వు ఒక 50 ముక్కలన్నీ ఇంత పెట్టుకొని తింటే బాగా అమ్మమ్మ. మనవాడు చెప్తానన్నాడు వద్దమ్మమ్మ అంటే ఓ పక్క మా అమ్మమ్మ తినలేదు. నేనేం ఎక్కువ తినను, కనపడతానైనా నీ దాంట్లో అని చెప్పి వచ్చింది మా పిన్ని. అదే కనిపించింది, మన వాళ్ళు చూసిరు, బాగుంది. మళ్ళా మనం రొటీన్ గా ఇంకా మన వీడియోస్ యథావిధిగా చేయాలి కాబట్టి ఇంకా నేను మమ్మీ అక్క వస్తే అక్క ఆప్షనల్. ఇగో వచ్చి చూడరు ఇక తమ్ముళ్ళ. ఏంటా కూర్చున్నావా? ఆడ కూర్చొని తింటావా?
ఏమి నేను పెట్టిస్తా తినరా అది కూర్చొని మీరా మేము ఇక్కడ కూర్చొని ఛాలెంజ్ చేస్తాం. ఓకే ఈడ కూర్చోనా ఈయన కూర్చొని పెట్టు. మంచిగా ఉంటది. అట్లయితే అంటే ఇప్పుడు నీకు ప్లేస్ ముడ్డికి ఏదన్నా ఉంటే దానికి వద్దన్నా అది వీడియో రా నాయనా. అట్లయితే ఓకే అంటున్నావు. అంత క్యాజువల్ టాక్ మరీ అంత క్యాజువల్ వద్దురా. మనం క్యాజువలే. అదేముంది అంత రొటీన్ అక్క అది. అదే 80% ఏదో వీళ్ళది స్టైల్. ఇగో ఒక ఆకు కొంచెం కట్ చేసి ఈ ప్లేట్ లాగేసి ఫస్ట్ అమ్మమ్మ పెడితే మనం వెనక కూర్చుందాం. ఫస్ట్ మూత పెట్టేసి ప్లేట్ కడుక్కొస్తా. దాంట్లో ఆకు కొంచెం ఆకు కట్ చేసేసినామంటే మంచిగా ఉంటుంది చూడటానికి కూడా. ఇంకా చెప్పురా మీరు ఏదన్నా ముచ్చట. పిన్ని చెప్తుంది. నేనేం ముచ్చట చెప్పానమ్మా. పంగులకు వచ్చినాము, 2 కోళ్ళు కోసినాము. నా కూతురు నా కోడలు అంటే నా మనవరాలు చేసినాడు. నా మనవడు టీవీ తెస్తున్నాడు. ఇంకా తింటాము, ఆకలి అవుతుంది మాత్రమే. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాం, రుచి ఎట్లుందో చెప్తాది ఇప్పుడు మా అమ్మమ్మ. తెచ్చిన షుగర్ బీపీ మాత్రం ముడేసుకొని మనవాడు జోబులే పెట్టుకొని వచ్చింది. ఈ బొద్దు ముడేసుకొని అయితే అదే టైం కాడ ఎవరో నేను ఈ గుడ్డలు కట్టుకున్నానని ఏమనుకోవద్దు. ఎందుకు అనుకుంటారా అమ్మమ్మ అంత బాగుంటే? ఏం కాదు. నేను అమ్మమ్మ నాన్నమ్మ మాకు మన కన్వీనియంట్ అంతే. నేను అది బట్టలు ఫుల్ గా ఉన్నాయి. ఆ చీర కట్టుకుంటే నాకు పెద్దరు కదా, ఈ కడుపు అంతా కనపడుతుంది, నాకు బాగుండదు. ఇక అనుకుంటే మన చుట్టాలలో అనుకోవాలి కానీ మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అనుకోరు. అది ఇగో ఇట్లా కదా పెట్టిగా అన్నంగి నెడిదే. బాసుమతి సుమతి మా పిన్ని తెచ్చిన బాసుమతి చూడండి. ఉత్తన్నమే తినొచ్చు, బొక్కచ్చు. నేను ఎందుకు మరి కూర ఎందుకు అమ్మమ్మ నీకు ఉత్తదే తినేరాదు? అమ్మమ్మ చాలమ్మా, అమ్మమ్మ కూర మమ్మీ చాలమ్మా. ఎంత చూడు, నేను చూడ అన్నం ఎంత దగ్గరికి వచ్చి చూడ ఎంతంత గింజ, ఒక గింజ నూడిల్స్ లాగా ఉంది. మా పిన్ని తెచ్చింది రైస్, అందుకే అన్నిసార్లు చెప్తుంది. అదే ఈడ ఉంటే అన్నిసార్లు చెప్తా. ఇవి చూడలేనా చూడలేనా ఎవరికైనా అంతే అండి. ఎవరి కష్టం వాళ్ళకి ప్రేమ. చూడ ఒక్కొక్కటి ఎంత పురుగులు చూడ. అవునమ్మా, ఓనైనా పురుగులు ఉన్నట్టున్నాయా? అదే కదా. చూడ ఎంత పురుగులు రోంత అయ్యమన్నా. ఇందులో కూడా తీసి పెట్టు మమ్మీ, మిగతాది కప్పం పట్టించినాయి. అయితే బాగుంటాయి ముక్కలు. సరే మళ్ళీ ఒక పులుచి ముద్దు మొగ్గు ఏమో పులుసు లేదే గుజ్జు గుజ్జు చాలు సార్. ఇగో నా నడబెట్టు, నేను కిందికి వస్తున్నా. అలా ఎందుకు మా నా బిడ్డకి ప్రేమ చాలే మమ్మీ. ఇగో టేస్ట్ నాకు తెలిసి వాళ్ళ అయ్య కోసం. ఇంకా డాడీ తప్ప ఎవరు తింటారు? ఎందుకంటే ఈయన తింటే ఈయనకు కూడా తీసుకోవచ్చుంటే ఆయన తినడు కాబట్టి మా డాడీ. పిల్లలు తినరు, అది ఇంటికి తీసుకుపోతా. పిల్లలకి ఏందమ్మా? ఇగో తోకముట్టి, తోకముట్టి తిను. ఆ తోకముట్లు గిక్కముట్లు తినదు మమ్మీ. నేను తింటా కదా, ఎందుకు నీకు తిని పెడతా కదా. పట్టు తిను. అన్నంలో తింటే టేస్ట్ ఉంటుంది కదా మమ్మీ. మా అక్కకైతే కర్రీ అయితే తెల్లదు, ఏది లేదు. అది ఊరిలో వస్తున్నాయమ్మా. అదే కదా ఎందుకు అట్లా గలీజ్గా మాట్లాడతావు? కొత్త కొత్త రకం కోళ్ళు తిన్నప్పుడన్నా జరా ఫేవరెట్ ఐటమ్ దూరం పెట్టాలి కానీ. ఏదమ్మే ప్లేట్ అదేనా పేపర్? అయితే ఇదే అండి మా వీడియో. టేస్ట్ ఎట్లా వచ్చింది పిన్ని? ఎట్లుందమ్మా? బలమా భలే ఉందంట. దానా నైట్ తీపు అంతే. అయితే ఈ వీడియో ఇంతే అండి. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. షర్ట్ పెట్టా
సర్టిఫికేట్ అంటే చేసేసేరి సర్టిఫికేట్ చేయండి